सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम శ్రీమాత్రే నమః। ఎస్, ఇవాళ భవానీ అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం। భవానీ అనే నామానికి ఉన్న విశిష్టత ఏంటో అనేది మనం తెలుసుకుంటే అసలు మన జన్మ ధన్యమైపోతుంది। సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు స్టార్ట్ దిస్ సెషన్। అందుకే ముందు కూడా చెప్పిన రీజన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట, అందుకని। సో మనం ఇప్పుడు బిసతంతు తనియసి నామాల వరకు చెప్పుకున్నాము। మనం ఏమనుకున్నామంటే ఒకవేళ అందులో మూల గ్రంథం లాగా అక్కడ వరకు మూలం అని అంటారు। సో అక్కడ వరకు చదువుకుని ఆపేయచ్చు, ఇన్ కేస్ మనం ఎవ్రీడే మొత్తం సహస్రనామ పారాయణ చేయలేమో అని అనుకుంటే అక్కడ వరకు చదివి ఆపచ్చు అని చెప్పుకున్నాం। బట్ ఆపేస్తే ఇవన్నీ మిస్ అయిపోతాం కదా, ఇంత మంచి మంచి నామాలు। సో వీ షుడ్ స్ట్రైవ్ టు కంటిన్యూ అండ్ ప్రతిరోజు చక్కగా అన్ని నామాలు పారాయణ చేసుకోగలిగితే అంతకన్నా ఉత్తమం లేదు। ఓకే, సో ఇప్పటి వరకు 111 నామాలు అయ్యాయి। ఈ 112వ నామం ఈ భవానీ, ఇది త్రక్షరి, శ్రీ భవాన్యై నమః। ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని నామాలు భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరత్చంద్ర నిభానన। ఈ శాంతిమతి వరకు అంటే 20 నామాలు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని 112 నుంచి మొదలు పెట్టుకొని ఒక 20 నామాల వరకు భవానీ నుండి శాంతిమతి వరకు ఉన్న ఈ 20 నామాల్లో శాంభవి విద్య అనేది దాగి ఉంది ఈ నామాల్లో ఉండే ఒక్కొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే మనకి వచ్చేది ఏంటి అంటే అదొక మనకి లలిత సహస్రనామం మొత్తం గుత్తులుగా ఉంటుంది। అందులో ఈ భవానీ నుండి శాంతిమతి అనే వరకు ఉండే గ్రూప్ ఆఫ్ నామాలన్నీ కలిపితే శాంభవి విద్య అని అంటారు। ఓకే, సో ఇప్పటి వరకు అయిన 111 నామాలలో మనం బిసతంతు తనియసి వరకు అమ్మ అసలు ఎందుకు ఆవిర్భవించాల్సిన అవసరం వచ్చింది, ఎలా ఆవిర్భవించింది, అమ్మ రూపం ఎలా ఉంటుంది, తత్వం ఏంటి, తర్వాత ఉపాసన ఎలా చేయాలి, కుండలిని అంటే ఏంటి, కుండలిని శక్తిగా అమ్మ మనలో ఎలా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం। అమ్మవారి స్థూల రూపాన్ని, సూక్ష్మ రూపాన్ని, సూక్ష్మతమ రూపాలన్నిటినీ తెలుసుకున్నాం మనం। సో అమ్మవారి గురించి ఓవరాల్ గా హై లెవెల్ గా అన్ని తెలుసుకోవాల్సినవన్నీ మనం ఈ నామాల వరకు తెలిసేసుకున్నాం అనమాట। ఓకే, సో ఇప్పటి నుండి ఏంటంటే నాకు చెప్పినట్లు శాంతిమతి అనే నామం వరకు ఉండే ఈ 111 నామాల్లో వీటన్నిటిలో వర్ణింపబడ్డ దేవత ఎవరు, అది ఆ రహస్య నామం అనమాట। అందులో ఉన్న దేవత ఎవరు అని అంటే శివ అనే అమ్మవారి రూపాన్ని మనం ఈ నామాలన్నింటిలో తెలుసుకున్నాం। ఇప్పుడు చెప్పబోయే గుత్తిలో 112 నుంచి 31 వరకు అంటే 20 నామాలలో వచ్చి మనకి భవానీ నుండి శాంతిమతి వరకు మనం ఉపాస్య దైవం అని అంటారు। ఆ ఉపాస్య దైవం ఎవరు అని అంటే భవానీ అమ్మవారి గురించి సంబంధించిన నామాలు అన్నమాట ఇవన్నీ। ఓకే, సో సంఖ్యాశాస్త్రం అని ఉంటుంది కదా, న్యూమరాలజీ, దానికి కొన్ని క్యాల్కులేషన్స్ అలాగా ఉంటాయి। వాటిని బట్టి శివ భవానీ ఆ రెండు నామాలకి కూడా ఇప్పుడు శివ అంటే అది పుంలింగ నామం, శివ అంటే అమ్మవారి నామం ఫీమేల్ ఇది। సో ఈ శివ భవానీ అనే రెండు నామాలు 9 అంకెని సూచిస్తాయట, నవసంఖ్యాత్మకం అని అంటారు। ఈ 9ని సూచించేది ఎప్పుడు అని అంటే ఆల్వేస్ సింబాలిక్ టు పరబ్రహ్మతత్వాన్ని సూచించాలి ఒక నంబర్ తోటి, అంటే ఇట్స్ ఆల్వేస్ 9 అంటే మనకు తెలుసు పూర్ణత్వం, అదే బిగ్గెస్ట్ నంబర్ 0 through 9, ఆ తర్వాత మిగతా అన్ని కాంబినేషన్సే కదా। సో అపూర్ణమైన నంబర్ 9 అనమాట। అందుకే మన ఉపాసనల్లో 9 అనే నంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంది। సో ఆ పరబ్రహ్మానికి సంకేతం అని చెప్పుకున్నాం కదా, ఆ పరబ్రహ్మని ఉద్దేశించి చేసే మనం బ్రహ్మోత్సవాలు 9 రోజులు చేసుకుంటాం। ఇంకా ప్రత్యేకించి అమ్మవారి కోసం చేసుకునేవి లేకపోతే గణపతి కోసం చేసేవి నవరాత్రులు, ఎన్ని నవరాత్రులు వస్తాయో కూడా చెప్పుకున్నాం మనం।
సో అలాగా ఈ నవరాత్రి ఉత్సవాలు, ఆరాధనలు అన్ని 9 తోటి ముడిపడి ఉంటాయన్నమాట. అలాగే మనం చెప్పుకున్నాం శ్రీచక్రంలో ఆవరణలు కూడా 9. ఓకే, సో ఇలా 9కి ఉండే సిగ్నిఫికెన్స్ అది. ఈ భవానీ అనేది సంఖ్యాపరంగా 9ని సూచిస్తుంది. ఓకే, అలా చెప్పుకుంటే ఇప్పుడు మనము మొత్తం లలితా సహస్రనామం చెప్పుకుంటున్నాం కదా. ఆ లలితా సహస్రనామం మొత్తానికి అసలు చెప్పాలి అని అంటే బాటమ్ లైన్ ఏ దేవత గురించి మనం చెప్పుకుంటున్నాము అని అంటే అది భవానీ అని చెప్పొచ్చు, లేకపోతే అంబిక లేదా భవానీ. ఎందుకనంటే మనకి ధ్యాన శ్లోకం ఉంది. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. సో అక్కడ భవానీ అంటే మనలో మనం ఎవరిని ధ్యానించుకుంటున్నాం, అక్కడ అమ్మవారిని లలిత అని చెప్పలేదు, లేకపోతే శివ అని చెప్పలేదు, లేకపోతే ఇంకోటి చెప్పలేదు. ఏం చెప్పారు? భవానీం అని అన్నారు. అంటే అక్కడ భవానీ. తర్వాత ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకళితలసత్ హేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సుర్ణుతాం సర్వ సంపత్ప్రదాత్యం. సో మళ్ళీ చూసారా, మన రోజు చెప్పుకునే ధ్యాన శ్లోకంలో మళ్ళీ ఇక్కడే అమ్మవారి పేరు వచ్చింది, భవానీ అని వచ్చింది. మీరు చూసుకుంటే ధ్యాన శ్లోకాల్లో మనకి వచ్చే 2 సార్లు వచ్చే శ్లోకం ఏంటి అని అంటే భవానీ. అసలు మనం ఈ సహస్రనామాలు అవి చెప్పుకుంటుంటేనే అవన్నీ దేవతానామాలు. కాకపోతే మరి ధ్యాన శ్లోకం ఎందుకు? ధ్యాన శ్లోకం ఈజ్ సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ఈ సహస్రనామాలన్నిటిలో నువ్వు తెలుసుకోబోయే దైవం ఎవరు అని అంటే ఈ రూపం కలిగి ఇలా ఉంటుంది అని మనకి ధ్యానంలో పెట్టుకుని ఆ రూపాన్ని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ లలితా సహస్రనామాలు లేకపోతే ఎన్ని సహస్రనామాలు దానికి ఒక ధ్యాన శ్లోకం. అంటే ఏంటి అని అంటే ఆ ధ్యానం శ్లోకంలో ఉన్న మూర్తిని మనం భావన చేస్తూ అలా ఈ నామాలు దానికి సంబంధించినవి అని దాని లీలలు, తత్వము, ఇంకా రకరకాల విషయాలు, ఉపాసన పద్ధతులు అవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ లలితా సహస్రనామానికి ఉన్న ధ్యాన శ్లోకాల్లో మనకి ఇచ్చిన నామం భవానీ. ఆ నామం మనం ఇవాళ చెప్పుకుంటున్నాం అనమాట. అంత గొప్ప నామం అది అర్థం చేసుకోవాల్సింది. మనం వేరే ఏ నామాలు ధ్యాన శ్లోకంలో పెట్టుకోము. ఈ నామం ఉంది అని అంటే అది ఎందుకు, ఏంటి అనేది కొంచెం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవస్య పత్ని భవానీ. సింపుల్గా చెప్పాలంటే భవుడి యొక్క పత్ని లేదా శక్తి భవానీ. ఇప్పుడు మనకి శివ శివాని, భవ భవాని, శర్వ శర్వాణి, మృడ మృడాని, రుద్ర రుద్రాని, అలాగా ఏదన్నా సరే ఆ శక్తి అదే నామాన్ని అనుసరించి ఉంటుందన్నమాట. సో అలాగే భవుడి పత్ని భవాని. ఓకే, అది ఒక చిన్న డెఫినేషన్. అసలు భవ అంటే ఏంటో మనం తెలుసుకుంటే అప్పుడు మనకి భవుడు అంటే ఎవరు, భవాని అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. యస్మాత్ భవంతి భూతాని తాభ్యస్తా భావయంతి చ భవనాత్ భావనాచ్చైవ భూతానాం స భవః స్మృతః. భవస్మృతః, భవనాత్ భావనాత్ భవః అన్నారు. అంటే ఏంటి? సృష్టికి పూర్వము ఉండి సృష్టి మొత్తాన్ని చేసి దాన్ని పోషిస్తూ ఎల్లప్పుడూ ఉండేవాడు. అంటే సృష్టికి ముందునూ ఉన్నాడు, సృష్టి జరిగినప్పుడు ఉన్నాడు, ఈ సృష్టి లయం అయినప్పుడు ఉన్నాడు. అంటే భవ అంటే ఉండటం. లైక్ మన ఇప్పుడు సుఖీ భవ అంటే సుఖంగా ఉండు అని ఉండటం. సో ఈ భవః అనే నామం ఏంటి అని అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఎప్పుడున్నాడు అంటే ఈ సృష్టికి పూర్వము ఉన్నాడు, సృష్టి ఉన్నంత కాలము ఉంటాడు, ఈ సృష్టి మొత్తం లయమైపోయినప్పుడు కూడా ఉంటాడు. కనుక భవుడు అని పేరు అనమాట. ఆ సృష్టి ఉన్నాడు అంటే ఊరికే ఉండకుండా పోషిస్తూ ఉంటాడు. అవునా? అంటే మనల్ని కూడా మనం కూడా ఉండేటట్లుగా చేసే శక్తి భవః అనమాట. సో ఏ శక్తితోటి అయ్యవారి పనులు చేస్తున్నారు అని అంటే అది భవానీ అని చెప్పుకోవచ్చు. సో అమ్మవారిని పరంగా చూస్తే అమ్మ కూడా అంతే, సనాతని,
అందరికన్నా ఆదికి ముందుంది, ఆదిశక్తి జగన్మాత అన్నారు. ఆ జగత్తంతా అమ్మ నుండే వచ్చింది. సో సేమ్ డెఫినేషన్ అప్లైస్ టు అమ్మవారు. స్త్రీలింగం కనుక భవానీ. ఓకే, భవ లాగే భవానీ అనమాట. సో మనం చెప్పుకున్నాం పంచసామ్యాలు అన్నట్లు, అందులో కూడా ఇద్దరు చేసే పని ఒకటే. ఇద్దరు కూడా చక్కగా మనందరినీ పోషిస్తున్నారు. మనం ఉండేట్టుగా మన ఉనికి ఉంది అని అంటే ఏంటి, మనలో ప్రాణశక్తి ఉందని. ఆ దేవుడో దేవతో మనం ఏ రూపంలో ఉపాసిస్తున్నామో అదే లేకపోతే, ప్రాణశక్తి అనేది లేకపోతే మనమే ఉండం కదా. సో అలా భవానీగా వాళ్ళిద్దరూ చేసే కార్యాలు ఒకటే, సృష్టిని చేసి మనందరినీ జీవింప చేస్తూ ఉన్నారనమాట. సో ఈ నామం ఎట్లాంటిదంటే శివాశివ శక్తి ఐక్య రూపిణి అన్న నామానికి ఈక్వలెంట్ అనమాట. ఇద్దరి పేర్లు కవర్ అవుతున్నాయి, ఇద్దరు చేసే కార్యాలు మనకి తెలిసాయి. దేవి పురాణంలో ఒక ఇది ఉంది, రుద్రో భవో భవ కామో భవ సంసార సాగర ప్రాణనాదియం దేవి భవానీ పరికీర్తిత. భవానీ అంటే ఏంటి అనేది చెప్తున్నారు. ఏమన్నారంటే రుద్రుడిని, భవ అంటే ఉండటం, కలిగి ఉండేటట్లుగా చేయటం అని కదా. సో రుద్రుడిని, రుద్రో భవో భవ కామో భవ సంసార సాగర అంటే రుద్రుడిని, కాముణ్ణి అంటే మన్మధుడిని, సంసార సాగరాన్ని అంటే ఈ మొత్తం సంసారం అంటే హోల్ సృష్టి, ఈ మూడింటిని అమ్మ బ్రతికించున్నది, కలిగించున్నది అంటే మెయింటైన్ సస్టైన్ చేస్తోంది అని అర్థం. రుద్రుడిని బ్రతికించింది అంటే ఎలా బ్రతికించింది అని మనం అనుకుంటాము. మీకు గుర్తుంటే కనుక ఇప్పుడు అగైన్ మళ్ళీ డీటెయిల్కి డెఫినెట్లీ వస్తాం, కానీ పంచప్రేతాసనాసీన అని వస్తుంది కదా మనకి. పంచబ్రహ్మలు మంచానికి కోళ్ళుగా ఉంటూ ఏంటి, బ్రహ్మ విష్ణు రుద్ర బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ. ఓకే, ఈ ఐదుగురు వాళ్ళ పంచబ్రహ్మలే, కానీ వాళ్ళు పంచ ప్రేతాలట. ప్రేతాలుగా అంటారు అంటే లైఫ్ లెస్ అనమాట. ప్రేతం అంటే ఎప్పటి వరకు లైఫ్ లెస్, మనమందరం కూడా లైఫ్ లెస్. యాజ్ లాంగ్ యాజ్ శక్తి అనేది మన బాడీ నుంచి విత్డ్రా అయ్యింది అని అంటే లైఫ్ లెస్. మనం ఆ శక్తి ఉన్నంత కాలమే యాజ్ లాంగ్ యాజ్ ఆ శక్తి మనలో ప్రసరిస్తూ ఉన్నంత కాలమే మనం ఉన్నాము అని అనుకోగలం. ఎప్పుడైతే ఆ శక్తి విత్డ్రా అయ్యిందో మన నుండి, మనం శవం అయిపోతాం, మనం కూడా ప్రేతం అయిపోతాం. అప్పుడు ఇంకా మనకి కదలిక లేకుండా అలా ఉంటుందన్నమాట. అలాగ ఉన్న రుద్రుడిని అమ్మ కూర్చోవటం వల్ల, ఆ పంచబ్రహ్మాసనం మీద అమ్మ కూర్చోవటం బట్టి ఇవన్నీ చైతన్యవంతమయ్యాయట. చైతన్యవంతమయ్యాయి కనుక అలాగా రుద్రుడిని బ్రతికించినది అని అదొక స్టోరీ ఇక్కడ. ఇక మన్మధుడిని, కామో భవ, ఇది మనకు తెలిసింది. అసలు ఈ లలిత సహస్రనామాలు పుట్టిన కాంటెక్స్టే మన్మధుడు బూడిదైపోవటము, ఆ బూడిద నుండి భండాసురుడు రావటము, అదంతా. సో మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాము. బట్ అలా తర్వాత అమ్మవారు రతీదేవి పూజలకి అనుగ్రహించి మన్మధుడిని బ్రతికించింది అని తెలుసుకున్నాము. సో అది ఆయన కారణంగానే మనకి అసలు ఈ లలిత విద్య మన వరకు అందింది. సో వీ హ్యావ్ టు పిచ్చి పిచ్చి జోకులు వేసుకోవటం అదంతా మానేసి మనము నిత్యం ప్రార్థన చేయాల్సిన, తలుచుకోవాల్సిన అమ్మవారి గొప్ప భక్తులలో మనకి గురుతుల్యులు. ఎందుకంటే మన వరకు వచ్చేటట్లు విద్యని చేశారు కనుక మన్మధుడిని మనం అలా ఆరాధించుకోవాలన్నమాట. తర్వాత సంసార సాగరం, ఇంకా దీని గురించి చెప్పేదేముంది, సృష్టి మొత్తం చేసింది అమ్మ, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని మొదటే చెప్పుకున్నాం. సో అమ్మ ఈ జగన్మాత మొత్తం ఈ సంసారాన్ని మొత్తము క్రియేట్ చేసి దాన్ని పోషిస్తాం. క్రియేట్ చేసి వదిలేలేదు, అనాథలుగా మనల్ని వదిలేలేదు. చక్కగా మనకి కావాల్సినంత రీసోర్సెస్ ఇచ్చింది, బ్రతకడానికి ఇన్ని దారులు చూపించింది. సో అలాగా అమ్మ ఈ సంసారాన్ని మొత్తాన్ని బ్రతికిస్తోంది అనమాట. అబండెంట్ రీసోర్సెస్ ఇవాళ వాడేస్తే మనం అబ్యూస్ చేస్తున్నాం ఆఫ్ కోర్స్, ఎన్విరాన్మెంట్ కూడా. నేను అదే చెప్పా, న్యాచురల్ రీసోర్సెస్ ఆర్ అబండెంట్ అని. కానీ మనం ఏం చేస్తున్నాము, ఫారెస్ట్లు కొట్టేస్తున్నాము, రెయిన్స్ తగ్గిపోతున్నాయి, వీఆర్ మెస్సింగ్ అప్ విత్ నేచర్. అది ఇండివిజువల్గా మనం ఎంత ప్రయత్నం చేయగలమో మనం చేయాలి. అవేర్నెస్ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇవ్వాలి. కానీ అమ్మ అంత కరుణతోటి ఇస్తూనే ఉంది. మనం ఎంత అబ్యూస్ చేస్తున్నా కూడా ఇస్తూనే ఉంది. సో ఈ కలికాలం వచ్చి ఇంకా మనదే పెరిగిపోయింది అనుకోండి, రిసోర్సెస్ డిప్లీట్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. ఎలాగోలా మరి కలియుగం అంతా కావాలి కదా ఎప్పటికైనా, మేబీ అలా అవుతుందేమో అది. సో అలా ముగ్గురిని బ్రతికించింది కనుక భవానీ.
భవాని అంటే బ్రతికించున్నది. సో అలా అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఎలా మీనింగ్ అంటే శివుడిని అష్టమూర్తి తత్వంతో పూజ చేయడం అనేది ఉంటుంది. అది ఎట్లా అంటే భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతో దేవాయ నమః. ఇవి 8 నామాలు. వీటికి కరెస్పాండింగ్ గా అమ్మవారి అంటే ఎప్పుడైనా సమయాచారం చెప్తున్నా, శివుడు పూజ చేస్తుంటేనూ అమ్మవారిని మనం అంతే ఇంక్లూడ్ చేస్తాము మన పూజల్లో. అమ్మవారిని చేస్తుంటే అఫ్ కోర్స్ అయ్యవారిని ఇంక్లూడ్ చేసి తీరాల్సిందే. అదే సమయాచారం, అదే మనం ఫాలో అయ్యేదన్నమాట. సో దానికి కరెస్పాండింగ్ ఇవి ఎట్లా ఉంటాయంటే భవస్య దేవస్య పత్న్యే నమః, శర్వస్య దేవస్య పత్న్యే నమః, ఈశానస్య దేవస్య పత్న్యే నమః, పశుపతే దేవస్య పత్న్యే నమః, రుద్రస్య దేవస్య పత్న్యే నమః, ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః, భీమస్య దేవస్య పత్న్యే నమః, మహతో దేవస్య పత్న్యే నమః. ఇవి అష్టమూర్తి తత్వంగా మనం చేసే పూజలో ఇలాగా అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని పూజిస్తాం. ఫస్ట్ ఏంటి భవాయ దేవాయ నమః, భవస్య దేవస్య పత్న్యే నమః. అదే భవానీ తత్వం అన్నమాట. సో ఆ నిత్య పూజలో కూడా అలాగుంటుంది. ఇప్పుడు ఇంకొక చిన్న ఇది శ్లోకం కాదు, పూజనే చెప్తాను ఒక్కసారి, బికాస్ అది అందులో తత్వాలు ఉన్నాయి. శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః, మహాదేవాయ సోమమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః. అంటే ఏం చెప్తున్నారనంటే ఇప్పుడు అష్టమూర్తి తత్వం అంటే ఏదో అని మళ్ళీ తెలియకుండా ఉండకూడదని నేను చెప్తున్నాను, సందర్భం వచ్చింది కనుక. అష్టమూర్తి తత్వం అంటే 5 పంచభూతాలు, ఆ పంచభూతాల తర్వాత మనకి జీవాత్మ, జీవుడు, సూర్యచంద్రులు, ఇవన్నీ కలిపి అష్టమూర్తి తత్వం. అట్లనే నడుస్తోంది కనుక ఈ సృష్టి అంతా అది. సో అలా చూసుకుంటే భవాయ జలమూర్తయే నమః అన్నారు. అంటే ఈ భవుడికి జలతత్వం అన్నమాట. జలతత్వానికి అధిష్టాన దేవత భవుడు. సో జలంకి జీవింపచేసే శక్తి ఉంది కదా. ఇప్పుడు శోష వచ్చి పడిపోతే, లేకపోతే అన్నం తినకపోతే ఏమి జల్దీ అంటే వీ కెన్ కంటిన్యూ వితౌట్ ఈటింగ్ ఇఫ్ యూర్ డ్రింకింగ్ వాటర్ కూడా లేకపోతే మాత్రం జల్దీ బాడీ డిటీరియరేట్ అయిపోతుంది, తెలిసిందే మనకి. అంటే జలంలో జీవింపచేసే శక్తి అనేది మనకు ఉందన్నమాట. అందుకే మనకి పూర్వకాలం నుంచి కూడా చూసుకుంటే ఇప్పుడు ఊర్లు అనేవి ఎక్కడొచ్చాయి అని అంటే నదీ తీరాల్లో నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడంటే మనం ఇంకా ఎక్కడ పడితే అక్కడికి ఎన్క్రోచ్ అయిపోతున్నాం, పాపులేషన్ పెరిగిపోతుంది. లక్కీలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ పెరిగాయి కనుక ట్రాన్స్పోర్టేషన్ అవి ఉన్నాయి, నీళ్లు ఎక్కడికంటే అక్కడికి వస్తున్నాయి, అంతే ఇది ఉంది. కానీ పాతకాలంలో చూస్తే ఇంత ఓవర్ఫ్లోయింగ్ పాపులేషన్ లేదు. ఎప్పుడు చక్క నదీ తీరాల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే నది నీరు ఉంటేనే కదా మనం ఏమైనా వండుకోవటం వరకు ఎందుకు, మనం రోజు ఒక ఆచమనం చేసుకుని పూజ చేయాలంటే కూడా నువ్వు నైవేద్యాలు అవి ఏం లేకపోయినా పర్లేదు, కానీ నీళ్లు కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఆ జలానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఆ జలానికి ఆ జీవింపచేసే శక్తిని ఇచ్చింది భవుడు. ఓకే, భవుడు ఇచ్చాడే కానీ శివుడు కూడా అమ్మ లేకపోతే అచేతనుడే, అలా ఉంటాడంతే. ఎప్పుడైతే అలా స్పందన అమ్మ ఉంది అనే స్పందన కలిగినప్పుడే ఆయన ఏమైనా చేయగలుగుతాడనమాట. అమ్మ లేకపోతే, శక్తి లేకపోతే శివుడు అలాగా ఎంతసేపు యోగ సమాధిలో అలా ఉంటారనమాట. సో ఏ శక్తి వల్ల భవుడు జలానికి జీవింపచేసే శక్తిని ఇస్తున్నాడో ఆ శక్తి భవాని. సో మన ప్రాణానికి, మన మనుగడకి ఎంత చూసుకుంటోంది అమ్మ అనేది మనకి ఈ నామాల వల్ల మనం తెలుసుకునేది అనమాట. అన్నపూర్ణలాగా అమ్మ ఈ సృష్టిలో ప్రతి జీవికి ఏదో ఒకటి తినటానికి ఇస్తూనే ఉంది, అవునా? ఈ జలతత్వంలో జీవింపచేసే శక్తి అంటే నీరుంటేనే పంట పండుతుంది, పంట పండితేనే మనకి ఆహారం వస్తుంది. ఓకే, సో దేనికైనా సరే మనకి నీరు అనేది వెరీ ప్రైమరీ కదా. అందుకే మనకి ఇప్పుడు మనం కాశీకి వెళ్తే దర్శించి తీరాల్సిన, కాశీకి వెళ్తే వరకు ఎందుకు, ప్రతినిత్యం మనం స్మరించాల్సిన దేవతలు ఎవరు అనంటే విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇవి చెప్తారు, ఇది శ్లోకం. సో ఈ శ్లోకం పట్టుకొని
నేను వారణాసి వెళ్ళినప్పుడు ఇవన్నీ నాకు చూపించాలమ్మా అని అడిగితే అమ్మ అన్నీ చూపించింది. ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇక్కడ విశ్వేశం అంటే విశ్వనాథుడు, అందరూ తెలిసిందే. మాధవం అంటే బిందు మాధవుడు ఉంటాడు అక్కడ. డుండి గణపతి, దండపాణి, తర్వాత భైరవం అంటే కాలభైరవుడు, తర్వాత వందే కాశీం గుహాం గంగాం. కాశీ నగరం ఇట్సెల్ఫే దేవత, బట్ గుహాం అన్నారు ఇక్కడ. అక్కడ ఒక గుహ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జైగీషవ్యుడు అనే ముని ఉంటాడు ఆ గుహలో. ఎన్నో ఏళ్ళు తపస్సు చేసుకుంటే అదంతా ఇప్పుడు చెప్పలేను, కానీ కాశీ నుండి దూరం అవ్వాల్సి వస్తుంది ఒకసారి శివుడు. మొత్తం కాశీ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దట్ కింగ్ అనమాట. ఆయన అంతర్ధర్మాత్ముడు. సో ఆయన మాటకి దేవుడు కూడా ఎదురు చెప్పలేడు అనమాట. సో హీ హ్యాస్ టు లీవ్ కాశీ అండ్ గో. నువ్వు వెళ్ళిపోతేనే, దేవతలు ఎవరు ఇక్కడ లేకపోతేనే నేను రాజ్యం వెళ్తాను అని అన్నాడు. అప్పుడు కాశీకి అది అవసరము. సో దేవుడు కూడా కాశీని వదిలి వెళ్ళిపోయాడు. అవిముక్త, వదిలిపెట్టి ఉండలేడు శివుడు. సో అలా తప్పించి 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 ఎన్నో విధాలుగా ప్రయత్నించి అలాగ ఒక్కొక్కళ్ళు అదేంటి శివుడిని తీసుకురావటం కోసం చేసే రకరకాల ప్రయత్నాలుగా వచ్చి ప్రతి దేవత ఇక్కడ ఒక రూపంతో స్థిరంగా ఉండిపోయారు. ఎందుకంటే ఎవ్వరూ కాశీని వదిలిపెట్టి వెళ్ళలేరు. శివుడు ఒక్కడే కాదు, అందరు దేవతలు కూడా వచ్చి కాశీలోనే ఉండాలనుకుంటారు. అందుకే మనం ఇప్పుడు వారణాసికి వెళ్ళి చూస్తే యూ విల్ నోటీస్ అక్కడ లేని దేవత అనేది ఎవరూ లేరు. సర్వదేవతామయం అసలు ఇంకా కాశీ అంటే. సో అలాగా ఉన్నారు కదా. ఆ జైగీషవ్యుడు అనే మహర్షి, ఆయన కాశీలో ఒక గుహలో అలాగ ఎన్నేళ్ల బట్టో అలా సమాధిలో ఉండిపోయాడు అంతే. అది ఆ శివుడు వచ్చే వరకు నేను ఇక్కడ ఇలా ఉంటాను అంతే అని అనుకున్నాడు, అలాగ ఉండిపోయాడు. ఎప్పుడైతే శివుడు మందరగిరి నుంచి, మందర పర్వతం వదిలి కాశీకి ఫైనల్ గా వచ్చి అడుగు పెట్టాడో, ఫస్ట్ థింగ్ హీ ఆస్క్డ్ ఇస్ ఇతన్ని చూడాలి అని చెప్పి. ఎందుకంటే అనుగ్రహం ఉంచాలి అంటే మన పేరెంట్స్ లాగా అనమాట. అక్కడ పిల్లాడు అప్పుడు ఇన్నేళ్ల నుంచి నా కోసం తప్పిస్తున్నాడు, నేను వెంటనే చూసి అనుగ్రహించాలి అనే ఒక కరుణ అనమాట. సో అలాగా అది గుహ, అది క్లోజ్డ్ ఉంటుంది, ఎవరిని అలో చేయరు. బట్ వెళ్ళాను అక్కడికి కూడా. అది ఆ గుహ బాగుంటుంది. తర్వాత గంగా ఇంకా చెప్పక్కర్లేదు. కాశీలో అసలు అద్భుతంగా ఉంటుంది గంగా అమ్మవారు. సో అమ్మవారు ఇక్కడ చూసారా, భవానీం మణికర్ణికం, అందుకు చెప్తున్నాను. ఓకే, మణికర్ణిక అంటే మళ్ళీ అగైన్ ఇప్పుడు అంటే క్వశ్చన్ చేసే వాళ్ళకి అన్ని ఏముంది, మొత్తం గంగనే కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఘాట్ అంటారు, ఇది మణికర్ణిక ఘాట్ అన్నారు, అట్లా అనిపించేస్తుంది. బట్ అక్కడ విష్ణుమూర్తి స్వయంగా కుండాన్ని తయారు చేసి గంగని ఉద్భవింపచేశారు అని అనమాట. అందుకని మణికర్ణికలో ఇప్పటికి కూడా మిట్ట మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి అందరూ దేవతలు వచ్చి స్నానం చేస్తారు అని. సో పీపుల్, మనము ప్రయత్నపూర్వకంగా చక్కగా మధ్యాహ్నం, అర్ధరాత్రి అంటే ఏదో లేచుంటామా, వెళ్తామా, భయమా, చీకట, బాధలు ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం 12ంటికి వెళ్ళటానికి ఏంటి ప్రాబ్లం? హాయిగా చక్కగా వెళ్ళి ఆ మణికర్ణికలో ఆ టైంలో ఈ నీళ్ళేంటి ఇలా ఉన్నాయి, అందరూ పసుపు కుంకుమ పువ్వులు ఇక్కడే వేశారు లాంటి థాట్స్ అన్ని పక్కన పెట్టి ఈ నీటిలో ఇక్కడ ఇప్పుడు అందరూ 33 కోట్ల దేవతలు ఇక్కడ ఈ నీటిలో స్నానం చేయడానికి వచ్చిన ఈ అమృత ఘడియల్లో నేను చేసే అవకాశం దొరికింది అని అనుకుని అంత భక్తి శ్రద్ధలతో చేస్తే బాగుంటుంది. అది మణికర్ణిక. సో ఇక్కడ ఎందుకు ఇది నేను కోట్ చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్నారు. విశాలాక్షి అనలేదు, అన్నపూర్ణ అనలేదు, భవానీం అని అన్నారు. కానీ మనం కాశీ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే అమ్మవార్లు విశాలాక్షి, అన్నపూర్ణనే కదా. అన్నపూర్ణ భవానీ అన విని ఉంటారు మీరు, వాడకం కూడా. పేరు అన్నపూర్ణ భవానీ అనేది ఒక పేరులాగా వాడేది కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మెంట్ యాజ్ అన్నపూర్ణాదేవి, జీవింప చేసే శక్తి, భవ ఉండేటట్టుగా మనల్ని చేసే శక్తి ఆ భవానీ ఏ అన్నపూర్ణ అనమాట. అన్నపూర్ణ భవానీ అమ్మవారు. అది మనందరం మళ్ళీ మళ్ళీ కాశీని దర్శించుకొని ఈ అందరి దేవతా దర్శనాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ రైట్, ఇంత మంచి భవానీ అమ్మవారి నామాలు మనం చెప్పుకుంటున్నాం కదా. సౌందర్య లహరిలో శ్లోకం ఒకటి చెప్పుకున్నాం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదేవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజనపదాం.
ఇక్కడ గురుగారు ఏమంటున్నారంటే అమ్మవారు కటాక్షం ఎట్లా ఉంటుంది అనేది చెప్తున్నారు. అంటే ఇది అర్థమవుతున్న కొద్దీ అసలు మనకి ఆ పేరు పట్ల అసలు ఇంకెవరికన్నా ఎప్పుడైనా భవానీ అనే పేరు వింటే అబ్బా ఇంత మంచి పేరా అని మనకే అనిపిస్తుంది. ఏమంటున్నారు, భవానీత్వం అని మనము ఒక ఇంటెన్షన్ తోటి ఏదైనా మనకి ఏదైనా కోరిక ఉందనుకో, అమ్మా నువ్వు అని, ఇంకా భవానీత్వం అని అనే లోపల అమ్మవారి అమ్మ కదా, శ్రీమాత కదా, అమ్మ కరుణ ఎలా ఓవర్ఫ్లో ఉంటుందంటే మనం అడగబోయే కోరిక మనం ఇంకా పూర్తిగా అడగక్కర్లేదు. అమ్మా నువ్వు అని మనం అనే లోపల మన కోరిక ఏంటో గ్రహించి ఆ కోరికను తీర్చి మనం అడగకపోయినా కూడా అపారమైన కరుణతో, అరే ఈ జీవుడికి ఎప్పటికైనా ముక్తి కావాలి, వీడికి అడగటం కూడా చేత కావట్లేదే అని చెప్పి అమ్మ అడగకుండానే బ్రహ్మరుద్రాదులందరూ కోరుకునే సాయుధ్య పదవిని కూడా ప్రసాదించేస్తుందిట. అది అమ్మ కరుణ ఎలా ఉంటుంది అని అంటే అది భోగకరి ముక్తికరి అని అంటారు అమ్మవారిని. శ్రీ విద్య ఎప్పుడు ఏదో ఉత్తి మోక్షానికే చేయాలి అలా ఏముండదు. మనకి ఈ ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సిన భోగాలన్నిటినీ ఇస్తుంది, తర్వాత అల్టిమేట్ గా మోక్షాన్ని కూడా ఇస్తుంది. మనకి ఇవాళ వాంఛ ఉండకపోవచ్చు, మనం అసలు అడగకపోవచ్చు. మోక్షం ఇస్ నాట్ ఇన్ అవర్ ఇది రాడర్ లో లేదు అసలు అడగాలి అని. మనకేవో మెటీరియల్ కోరికలే ఉంటాయి. కాకపోతే అమ్మ ఎలా చేస్తుంది అని అంటే మోక్షం ఇచ్చేస్తుంది అంటే అప్పటికప్పుడు ఇట్లా రియలైజేషన్ వచ్చేస్తుంది అని కాదు. బట్ షీ విల్ పుట్ అస్ ఆన్ ద పాత్ వేర్ వీ కెన్ ఆస్క్ ఫర్ ఇట్. మనమే అడుగుతాం ఏదో రోజు, అమ్మ నాకు మోక్షాన్ని ప్రసాదించుతుంది. ఇప్పటి వరకు లైఫ్ లో ఎన్నో ఇచ్చావు, అడిగినవి ఇచ్చావు, అడగనివి ఇచ్చావు, ఎప్పటికన్నా నాకు ఆ మోక్షాన్ని కూడా ప్రసాదించుతుంది అని మనం అడిగేటట్లుగా అమ్మే చేస్తుంది అనమాట. ఓకే, సో గురుగారు ఏమన్నారంటే ఇలా భవానీత్వం అనేటప్పటికీ అమ్మ అంత కరుణ చూపించి అసలు మన అడగకుండానే మన కోరికలు తీరుస్తుంది అని. అంత మహిమ ఉన్న నామం అన్నమాట. ఎట్లా ఇప్పుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అగ్ని ఎలా అయితే మనల్ని కాల్స్తుందో, మనం తెలిసి పిలిచినా తెలియక పిలిచినా అలా అమ్మని మనం అసలు అమ్మ అని అడగాలని మనం ఒక ఇదితోటి ఆర్ద్రతతోటి మనం పిలిస్తే దానికి ఉండే ఫలితం దానికి ఉండే తీరుతుంది అనమాట. ఓకే, అందుకే కరుణ తరంగితాక్షి అలా పొంగుతూనే ఉంటుంది అమ్మ కరుణ. ఇవాళ కరుణ వచ్చింది రేపు రాదు, లేకపోతే ఒకళ్ళ పట్ల వచ్చింది ఇంకొకళ్ళ పట్ల రాదు కాదు. అమ్మ అందరికీ అమ్మే, అది అలాగా ఓవర్ఫ్లో అయిపోతూనే ఉంటుంది. అది మనం పట్టుకోవాలంటే. ఇప్పుడు అమ్మ ఇప్పుడు భవానీత్వం అని చెప్పుకున్నాం కదా, అది తత్ శబ్దాన్ని చెప్తుంది. దేవుడిని సూచించాలి అని అంటే వేదాలు ఏమని చెప్పాయి, తత్ అని చెప్పాయి, అంతే కదా, దట్ అని చెప్పేసి అంతే, ఇంకేమీ డెఫినేషన్ చెప్పలేకపోయాయి. అలాగా తత్వం అని చెప్పినట్లు భవానీత్వం అంటే తత్వమసి అనే మహావాక్యం ఉంది. అసలు భవానీత్వం అని అంటే చాలు, అందులో తత్వమసి అనే ఇది ఉంది. ఎప్పటికైనా మనకి ఆ మహావాక్య స్ఫురణ ఏంటి అనేది, అర్థం ఏంటి అనేది మనకే ఎప్పుడో తెలుస్తుంది. అయితే మనము దాసోహం అని కనుక అమ్మవారిని అంటే శరణాగతి చేస్తే, అమ్మ నేను నీ దాసుడిని దాసురాల్ని, ఓకే, నాకు నువ్వు తప్ప అన్యమైన ఇది లేనే లేదు, అనన్యమైన భక్తి అనమాట. అంటే దీనికి ఈ దేవుడు పూజ చేస్తాను, దానికి ఇంకో దేవుడిని పూజ చేస్తాను, మంగళవారం ఈ పూజ చేస్తాను, గురువారం ఆ పూజ చేస్తాను, ఏమక్కర్లే. శరణాగతి తల్లి, నాకు నువ్వు తప్పితే ఇంకేమీ వద్దు, ఏమీ లేదు, నీ పాదాల నుంచి నన్ను ఎప్పుడు దూరం కాకుండా చూసుకో అని మన దాసోహం అని చెప్పేసామనుకో, నేను నీ దాసుడిని, నీ పాదాలు చెంతే నేను ఉంటాను అని ఒక శరణాగతితోటి మన అమ్మవారిని రీచ్ అయ్యి అలా ప్రార్థన అనేది అలాగ మొదలు పెడితే ఏం చేస్తుంది అమ్మ అంటే సోహం అనే స్థాయికి తీసుకెళ్తుంది. దాసోహం అనే స్థాయి నుండి దా తీసేసి సోహం అంటే అహం బ్రహ్మస్మి, నేనే నువ్వు, నీకు నాకు డిఫరెన్స్ లేదు అనే జ్ఞానాన్ని మనకి కలిగించి దాసోహం నుండి సోహం స్థాయికి తీసుకెళ్తున్నా. అది ఈ పద్యం చెప్పేది, బ్యూటిఫుల్ ఇది. బట్ అది ఈ చిన్న నామంలో ఉండేది ఏంటంటే ఆ పరతత్వము, ఆ వేదాంత వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా దాగుందనమాట. దానికి అంటే ఎట్లా ఉండాలి ఇప్పుడు ఈ దాసోహం అంటే ఎట్లా అసలు చెప్తాము, శరణాగతి అంటే ఏంటి అని అంటే అగైన్ నా ఫేవరెట్ భవానీ అష్టకం, అందులో జస్ట్ ఒక్క స్టాండ్స్ చెప్తాను.
न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् न जानामि पूजां न च न्यासयोगम् गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఏం చెప్తున్నామంటే ఇక్కడ అంటే గురుగా చెప్తున్నారు, ఆదిశంకరులు చెప్తున్నారు, ఆయనకి రాక కాదు, మనం ఇలా చెప్పుకోవాలి అని చెప్తున్నారు. దానం మనం ఏదో ఒక చిన్న $10 ఏదో డొనేట్ చేసేసి దానం చేసామని అనుకుంటాము. అది ఏ పాటి దానం? అసలు దానం అంటే అసలు ఏంటి? అసలు ఆ డెఫినేషన్ కూడా మనకు తెలియదు. మనం ఎట్లాంటి దానం చేసే వాళ్ళు ఉన్నారంటే హిస్టరీలో వింటే మతిపోతుంది. వాళ్ళు తిన్నా తినకపోయినా ఒక చిన్న కథ ఉంటుంది కదా, మనకు చెప్తారు. ఫ్యామిలీ అందరూ ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా ఎన్నో రోజులకి ఫుడ్ దొరికి తినబోతుంటే గాడ్ టెస్ట్ చేసి దత్తాత్రేయుడు దాంట్లో అనుకుంటా చెప్తారు. అలాగా తను మన ప్రాణం పోతున్నా కూడా మనం చేస్తే ఇంకొకరికి ఇవ్వగలిగితే అది ట్రూ దానం. మనం అలా కాదు, మనం అన్నిటినీ ఏదో ఒక ఫ్రాక్షన్ ఇట్లాగా ఇచ్చేసి మళ్ళీ చాలా దానం చేశామని ఫీల్ అయిపోతాము. అక్కడ అవతల వాళ్ళు మనం దానం చేసినందుకు వాళ్ళు మనల్ని గుర్తించాలి, అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటాము. నేను ఈ గుడిలో ఇంత డొనేట్ చేశాను వాళ్ళు, సో నాకు విఐపి ఇది కావాలి అని అనుకుంటాము. అదన్నీ అనుకుంటే అసలు మనం దానం చేసినట్లు ఎట్లా అవుతుంది? సో మనకి దానం అంటే ఏంటో తెలియదు, మనం ఎప్పుడూ చేయలేదు. అలాంటి దానం ఎలా ఉండాలి అనే డెఫినేషన్లో అలాంటి దానం మనకి తెలియదు. నచ్చ ధ్యాన యోగం. ఇప్పుడు ధ్యానం అంటాము, యోగం అంటాము, ఏం తెలుసు మనకి? తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము, ఆలో ఉన్నాం. ఇంకా అసలు ఒక అంటే వేరే ఆలోచన లేకపోతే వేరే డిస్ట్రాక్షన్ లేకుండా ఒక్క 2 నిమిషాలు అమ్మ మీద మనసు ధ్యానం చేసి మనం కూర్చోగలమా? అంత ఇది మనకు తెలియదు. నా జానామి తంత్రం. తంత్రం అంటే చెప్పాను మళ్ళీ ఏదో నెగిటివ్ ఇది కాదు, ఒక టెక్నికాలిటీస్ ఆఫ్ పూజ అని అనుకుందాం. అవేవి మనకు తెలియవు. అసలు ఒక యంత్రం ఎట్లా పెట్టాలి, ఎట్లా చేయాలి పూజ, దాని పద్ధతి ఏంటి, ఏమీ తెలియవు మనకి. నచ్చ స్తోత్ర మంత్రం. మనకి ఏదో స్తోత్రాలు వచ్చేసాయని అనుకుంటే పొరపాటు. ఎంత వాంగ్మయం ఉంది అందులో, మనకి ఏమొచ్చు అని అంటే ఏదో కంఠస్థ చేసాం, గుర్తుంది, మైండ్లో ఉంది, రెప్లికేట్ చేయగలిగాము కాదు. ఆ తత్వం మనం డైజెస్ట్ చేసుకున్నామా, వచ్చిందా మనకు? ఆ విధంగా ఏ స్తోత్రమైనా మనకు వచ్చిందా? నిద్రలో లేపి ఒక మాట అడిగితే ఈ వాక్యానికి మీనింగ్ ఇది, హిడెన్ మీనింగ్ ఇది అని మనం చెప్పగలమా? మనకు అది కూడా చేత కాదు. స్తోత్రం లేదు, ఆ మంత్రం చదువుతాము, ఉచ్చారణ కరెక్ట్ ఉందా, దాని అర్థం ఏంటి, ఏం తెలుసు మనకి? అందుకని నజానామి పూజం నజ న్యాస యోగం. పూజ ఇంకా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తూ ఉంటాము. ఆ పూజ చేసే దాంట్లో అసలు శుద్ధి ఎలా చేసుకుంటున్నామో, ఎంతవరకు చేస్తున్నామో, అది కరెక్టో కాదో మనకు చూసేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా లేరు అన్ఫార్చునేట్లీ. న్యాసాలు అవన్నీ మనకి తెలియదు, ఏదో చేస్తాము. భావన కూడా లోపిస్తోంది కదా. న్యాసం ఉంది, ఎంతమందికి న్యాసం చేయటం తెలుసు? చదివేస్తాం, స్తోత్రంలో ముందు ఉంది కనుక, స్పెషల్లీ విష్ణు సహస్రనామం చదివేస్తాం, మొత్తం న్యాసము ఇదంతా కీలకం అంటావు, ఇదంతా ఏంటి అసలు ఏమీ తెలియదు మనకి. మనం ఏదైనా చేస్తున్నాము అని అనుకుంటే అది అహంకారం తప్పిస్తే ఇంకేది కాదు. అలాంటివి ఏమైనా ఉంటే వదిలిపెట్టేస్తే ఇలాంటి ఇది గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. తల్లి నువ్వు ఒక్కతివే నా గతి, నాకు ఏదీ తెలీదు, నాకు ఏమీ రాదు, నీ పూజ కూడా చేయటం నాకు రాదు, నాకు కనీసం నీ కాళ్ళు పట్టుకొని ఏడవటం అన్నా వచ్చేటట్లు చూడు. అది కూడా అమ్మ అనుగ్రహం లేకపోతే మనం చేయలేము. అమ్మ పాదాలని ఒక శరణాగతితో పట్టుకున్నాము అని అంటే అది ఒక స్ట్రెంగ్త్ మనకి లైఫ్లో. అది అంటే ఏదైనా సరే నాకు అమ్మ ఉంది అనే ఒక ధైర్యాన్ని మనకి ఇస్తుంది. ఆ శరణాగతి అనేది సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ మనకి ఉన్న దీంట్లో. అవును నిజమే, అహం బ్రహ్మస్మి అంటాము, ఆ దేవుడు మనము ఒకటే అనే రియలైజేషన్ మనకు వచ్చే వరకు, ఆ అద్వైతం అంటే ఏంటో మనకి అర్థం కావాలి కదా. ఆ జ్ఞానం వచ్చే వరకు ఈజియర్ ఫర్ అస్ టు ల్యాచ్ ఆన్ టు సంథింగ్ దట్స్ నాట్ అస్. అందుకని ద్వైతమే ఇంపార్టెంట్ మనకి. ఆ అద్వైతం వరకు వెళ్ళే వరకు, ఆ జ్ఞానం వచ్చే వరకు. నిజంగా మనం అంత డిజర్వింగ్ అయితే అమ్మ చిటికల్లో ఇచ్చేస్తుంది మనకి అద్వైత జ్ఞానాన్ని. అప్పటి వరకు అమ్మను ఏం చేయాలి మనం? ఈ శరణ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన. నాట్ బికాస్ వి డిజర్వ్, నాట్ బికాస్ మనకేదో అర్హతలు ఉన్నాయని కాదు, ఇంకోటి కాదు, జస్ట్ బికాస్ నీకు ఆ కరుణ ఉంది కనుక నువ్వు నన్ను
త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. సో ఎందుకు రక్షించాలి అని అంటే అమ్మకి నిన్ను రక్షించడం నాకెందుకంటే నాకేదో ఇది ఉందని కాదమ్మా, నీకంత కరుణ ఎంతమందికి పంచిన తీరని కరుణ ఉంది కనుక నువ్వు నన్ను రక్షించు అని మనం గతిత్వం అంటే అలా శరణాగతి మనం అలా చేయాలన్నమాట. అలా చేస్తే భవానీ కటాక్షం అనేది కూడా మనకు అలా ఉంటుందన్నమాట. ఇంకా భవానీ అంటే ఎట్లా అని చెప్పుకున్నాము అని అంటే ఇంకొక రిఫరెన్స్ చెప్తాను. ఇది అమ్మవారిది అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉంటుంది. చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అని చెప్తున్నారు. ఏంటి అని అంటే శివుడు ఎలా ఉంటారు, భస్మాన్ని ఒంటి నిండా పూసుకుని తర్వాత గరళమశనం గరళాన్ని స్వీకరిస్తూ దిక్పటధర దిక్కులే అంబరాలే ఇది దిక్కులే వస్త్రాలుగా ధరించి ఉండటము, జటలు కట్టేసి ఉంటుంది జుట్టు, తర్వాత కంఠే భుజగపతి పాములు పాకుతూ అలా ఉంటాడు ఆ పశుపతి. ఓకే, చేతిలో కపాలం పట్టుకుని ఉంటాడు. భూతేశో భజతి అంటే ఈ గణాలు రుద్రగణాలు వీళ్ళందరూ తోటి ఉంటారు ఎప్పుడు చుట్టుముట్టి. అలా ఉండే శివుడికి జగదీశైక పదవి, ఈ జగత్ మొత్తానికి ఈశ్వరుడు అయ్యేంత పదవి ఎలా చిక్కింది అని అంటే అది భవానీ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అని చెప్తున్నారు. అంటే ఈ భవానీ అయిన అమ్మవారిని పాణిగ్రహణం చేయటం అంటే పెళ్లి చేసుకోవటం వల్ల శివుడికి అంత యోగ్యత వచ్చింది, జగత్తుకే ఈశ్వరుడు అయ్యేంత యోగ్యత మా అమ్మ వల్లే వచ్చింది అని చెప్పుకుంటున్నారనమాట. అలాగా ఒక శివుడికే అమ్మ అట్లా చేసింది అని అంటే ఆ అనుగ్రహం, అలాంటి అనుగ్రహం మన మీద ఉంటే ఇంకా మనల్ని ఉద్ధరించడం ఎంతసేపు అమ్మకి. అది ఇంత గొప్ప నామం కనుకే భవానీ అనేది. శంకరులు భవానీ భుజంగ స్తోత్రం అని ఉంది, అందులో ఏం చెప్తారంటే భవానీ 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 త్రివారం ఉదారం ముదా సతతం ఏ జపంతి న శోకం న మోహం న పాపం న భీతి కథాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానాం అని చెప్పారు. అంటే 3 సార్లు భవానీ 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 అని 3 మార్లు జపించాలట మనం. ఓకే, జపిస్తే ఏమవుతుంది అనేది చెప్తున్నారంటే ఆ నామానికి ఉన్న మహిమ ఏంటో చెప్తున్నారనమాట ఇందులో. కాకపోతే ఇట్స్ కండిషన్స్ ఏంటి ఫస్ట్ అది తెలుసుకున్నాం. త్రివారం జపం చేయాలి అంటే 3 సార్లు చెప్పాలి. సౌండ్స్ ఈజీ. ఉదారం అంటే ఏదో సంకోచంగా బిడియంగా ఏదో భవానీ 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 హాయిగా మనస్ఫూర్తిగా చక్కగా చెప్పండి. ఉదారంగా చెప్పటం. ముదా అంటే ఎప్పుడు చాలా ఆనందంగా, అసలు అంటే ఆ పేరు పలుకుతూ ఉంటేనే నాకు ఇంత ఆనందంగా ఉంది అన్నంత ప్రేమతోటి పలకాలట. భవానీ 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 అని అలా పలుకుతూ ఉండాలి. అయితే క్యాచ్ ఏంటి ఇక్కడ అంటే సతతం. ఓకే, సతతం అంటే ఎల్లప్పుడూ అని. మరి త్రివారం అన్నారు, సతతం అన్నారు ఏంటి అని అంటే అందరూ ఇప్పుడు మనకి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అంటే శ్రీరామ 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 3 సార్లు అంటే సహస్రనామాలు మొత్తం చదివిన ఫలితం వస్తుంది అని అన్నారు. దాన్నే మనం త్రివారం అంటే ఏం చేసాము, 3 సార్లు చదువుతాం. అదే శ్లోకాన్ని మొత్తాన్ని శ్రీరామ రామ రామేతి అందులోనే 3 సార్లు ఉంది, కానీ మనం దాన్ని నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళి ఈ శ్రీరామ రామ రామేతి అనే 2 వర్సెస్ ని 3 సార్లు చదువుతాం కదా. అదా 3 మార్లు పఠించడం అంటే అక్కడే మనం పప్పులో కాలేసి అక్కడితో ఆగిపోతే ఇంకెవరు మనల్ని బాగు చేయలేరు అనమాట. 3 సార్లు అని ఎందుకు అన్నారు అని అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస వాచ కర్మణ అంటే నువ్వు నోటితోటి మనం శ్రీరామ శ్రీరామ లేకపోతే భవానీ భవానీ అంటూ మనసు మాత్రం ఇంకెక్కడో ఉండి చేతులు ఇంకేదో పని చేసుకుంటూ అలా ఉంటే ఇంకా అసలు అది ఆ జపం కింద కౌంట్ కాదనమాట. సో ఉదారంగా చేయాలి, ముదంతో చేయాలి, ఆనందంగా చేయాలి. ఎలా చేయాలి, సతతం జపంతి, నిరంతరం అది అలాగా జపంలాగా సాగుతూ ఉండాలన్నమాట. ఇది మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. అజపా జపం లాగా అంటే మనం ఎంత బ్రీదింగ్ ఎంత న్యాచురల్ గా చేస్తున్నామో నామజపం నామస్మరణ లేకపోతే మంత్ర మననం అంతే న్యాచురల్ గా అయిపోతూ ఉండాలన్నమాట మనలో. సో అలా చేస్తూ ఉంటే కనుక ఏ జపంతి అలా చేసే వాళ్ళకి ఏమవుతుంది,
నా శోకం అంటే ఇదేంటి శోకం, దుఃఖాలు ఏమీ లేవు. దుఃఖమే కదా మనకి వద్దనుకునేది. పూజలన్నీ చేస్తాయంటే సుఖప్రాప్తి కోసం, దుఃఖ నిర్మూలనం కోసం. ఎవరు చేసినా పూజ చేసినా దాని గురించే చేస్తాం. సో అట్లాంటి దుఃఖాలన్నీ పోతాయి. మోహాలు, కొత్త కొత్త మోహాలు కలుపుకుని, ఎందుకంటే మోహం ఇస్ లైక్ ఎ విషియస్ సైకిల్ కదా, దాని వల్లనే వివిధ కర్మలు చేస్తూ ఉంటాం, ఇంకా ఇంకా చిక్కుకుపోతూ ఉంటాం ఈ ఊబిలో. సో నా శోకం, నా మోహం, నా పాపం, నా భీతి అంటే పాపం చేసేయటము అలాంటివి ఉండవు, భయం అనేది ఉండదన్నమాట. సో ఇవన్నిటిని అమ్మ దూరం చేస్తుంది మనకి. సో ఈ నా శోకం, నా మోహం, నా పాపం, నా భీతి. కథాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానం అంటే ఎందుకు, ఇప్పుడు అంటే ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా అని, అంటే ఇంకా అన్ని ఆల్ కండిషన్స్, ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఇట్లా పూజ చేస్తూ ఉండే వాళ్ళకి అమ్మ ఇలా ఇవన్నిటిని దూరం చేస్తుంది అని చెప్పి. అంటే మన భరోసా ఏంటంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు అలాంటివి మనకి ఏమీ సంబంధం లేదు. హ్యాపీగా అవన్నీ వదిలేసేయచ్చు, ఆలోచించక్కర్లేదు. అది ఎలా చేయాలో అమ్మవారే చూసుకుంటుంది అని చెప్తున్నారు. ఎట్లా అయినా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎందుకైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అన్నారు. సో అంతా అమ్మవారికి వదిలేసి మనం మాత్రం హ్యాపీగా, ఉదారంగా, ముదంగా సతతం అమ్మ జపాన్ని త్రివారం పఠిస్తూనే ఉన్నాము అంటే త్రికరణ శుద్ధితో చేస్తూ ఉంటే చాలు అని అర్థం అన్నమాట. అది భవానీ నామానికి ఉండే గొప్పతనం అలా చెప్పారు. ఇంకొక చిన్న శ్లోకం చెప్తాను అమ్మవారి గురించి. అది మన నిత్య పూజలో మనం పెట్టేసుకోవచ్చు, చాలా చిన్న లైన్. మాతర్భవాని తవ పాదరజో భవాని, మాతర్భవాని తవ దాసతరో భవాని, మాతర్భవాని న భవాని యదా భవేస్మిన్, తద్భాగ్ భవాన్యనుదినం న పునర్భవాని. అంటే ఏంటి అడుగుతున్నాం ఇక్కడ అంటే అమ్మవారిని, తవ పాదరజో భవాని అంటే ఇప్పుడు ఎట్లా నేను చెప్పాను కదా, ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు వాళ్ళందరూ కూడా సాయుధ్యాన్ని డైరెక్ట్ గా అడిగకుండా కొంచెం అమ్మ దగ్గరలో ఉండి అమ్మ సేవ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారట. అలాగా పాద ధూళి అంటే పాదాన్ని అంటుకుని ఉంటుంది. అలాగా నీ పాదాల దగ్గర ధూళిలాగా అంటే నిరంతరం నీ పాదాల దగ్గర నా మనసు ఉండేటట్లుగా చూడు తల్లి అని. తవ దాసతరో భవాని, నీ దాసుల్లో, ఇప్పుడు దాసోహం అని అంటే మనం అలా అనేవాళ్ళు ఎంతమందో, అమ్మవ భక్తులకి ఏమన్నా లోట, ఎంతెంత గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళని తలుచుకుంటే కూడా మన జన్మలు ధన్యమైపోతాయి. అలాగా అలాంటి దాసుల్లో నన్ను కూడా ఒక మంచి దాసురాలుగా చెయ్యమ్మా అని ఆ దండం పెట్టుకోవటం. తర్వాత నా భవాని యదా భవేస్మిన్, ఇప్పుడు పుట్టినట్లుగా మళ్ళీ పుట్టాల్సిన అవసరం, భవం అంటే పుట్టడం, ఉండటం అని చెప్పుకున్నాం కదా, అలాగా మళ్ళీ మళ్ళీ పుట్టుక రాకుండా ఉండేటట్లుగా చూడు తల్లి, మళ్ళీ ఈ సంసారంలోకి రాకుండా ఉండేటట్లుగా నన్ను ఇది చెయ్యి అని చెప్పి దాన్ని పెట్టుకోవడం అంట. అనుదినం నా పునర్భవాని, నిన్ను రోజు పూజించుకునే భాగ్యం కలిగేటట్లుగా అనుగ్రహించు అని చెప్పి. చాలు ఇట్లా చేసుకుంటూ ఉంటే, ఇలా అమ్మవారిని ప్రార్థిస్తుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకి భక్తి, శ్రద్ధ కలుగుతాయి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మనసు పరిపరి విధాలు పోతూ ఉంటుంది, ఆ పాదాల దగ్గర ఎక్కువసేపు ఉండలేము. అది కూడా అమ్మ అనుగ్రహం ఉంటేనే. భక్తి అనేది ఒక పెద్ద యోగం, అదేదో మనం భక్తిగా ఉండాలి అనుకుంటే మనకు వచ్చేది కాదు. అది ఏ పూర్వజన్మ సుకృతమో ఉంటేనే మనకి భక్తి ఇలా విధించినట్లు కొద్దిగా ఇంత పిసరైనా వస్తుంది. ఆ వచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆలంబనలాగా పట్టుకుని అమ్మ పాదాలని ఇలా మనం పట్టుకుంటే అమ్మ మనల్ని కనికరంతో ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో అలా నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వు తల్లి అని మనం చెప్పుకుంటాం కదా. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. ఆ భక్తి, శ్రద్ధ అవన్నీ కూడా అమ్మ మనలో ఉంటేనే సాధ్యం. సో నువ్వే కరుణతోటి ఆ శ్రద్ధని నాకు ఇవ్వు తల్లి అని దండం పెట్టుకోవాలి. అది భవానీ నామం. భవానీ నామం గురించి అలా ఇంకా చెప్తుంటే ఇంకా చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది, బట్ అగైన్ చాలా స్లోగా వెళ్తుంది ఆల్రెడీ. సో బట్ దిస్ ఇస్ గుడ్. నేర్చుకున్నది, తెలుసుకున్నది మనం మనసులో పెట్టుకొని అమ్మవారిని భవానీ స్వరూపంగా పూజ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు భవానీ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ నామం వచ్చి భావనా గమ్య. అంటే ఈ భవానీ అనే అమ్మవారిని ఎట్లా పొందగలం అనే నెక్స్ట్ నామం అన్నమాట. ఇది పంచాక్షరి. శ్రీ భావనాగమ్యాయై నమః. ఓకే,
సో మనం ఇలా చెప్పుకున్నాం, గతిస్త్వం త్వమేకా భవాని అని. అమ్మని శరణాగతి చేయాలి అంటే అమ్మ పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోగలము అది మనకు తెలియదు. దాన్ని ఎలా అని చెప్పే నామం ఈ భావన గమ్య అనమాట. సో ఈ వర్డ్ కి మీనింగ్ ఏంటంటే భావన గమ్య, భావనతోటి రీచ్ కాగలం. గమ్యం అంటే రీచ్ అవ్వటం, గమ్య అంటే రీచ్ అవ్వగలం. భావనతోటి రీచ్ అవ్వగలం అమ్మవారిని ఒక మీనింగ్. కన్ఫ్లిక్టింగ్ మీనింగ్ భావన అగమ్య, అది కూడా ఒక మీనింగే. అంటే భావనతో మాత్రమే చేరేసుకోలేము అమ్మవారిని అని చెప్తున్నారు. అలా అంటే ఇంకా కష్టంగా అనిపిస్తుంది మనకి. సో మనం ఫస్ట్ ఫోకస్ ఏం చేద్దాం, భావనతో అమ్మవారిని ఎలా పొందగలం అనేది మనం చూద్దాం. ఓకే, అంటే భావనతో సరిపోదు అని అంటే నీ సాధనలో ఆ స్థిరత్వం ఉండాలి, ఆ తపన ఉండాలి. అంటే ఆ తపస్సు అంటే ఏమో లేదు, దాని గురించి తపన 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 తపన. కొన్నిసార్లు మనకుంటే తపించేస్తూ ఉంటాము, పిల్లల గురించో లేకపోతే ఇంకో దాని గురించో. అది కూడా తపస్సే. మనం అంటాం కదా కొన్నిసార్లు, ఒక 2-3 నెలల నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, ఇంకా అదే ప్రపంచంలాగా ఉన్నాను అంటే దాని గురించే తప్పిస్తున్నాము. అదొక తపస్సు. బట్ అది ఒక తపస్సు ఫర్ ఎ మెటీరియల్ థింగ్. అదే అమ్మవారి పట్ల మనం ఉండగలమా? అలా అన్ని వదిలిపెట్టేసి అమ్మనే స్మరిస్తూ ఉంటే అదే తపస్సు, ఇంకేదో కాదు. సో అలాగా ఆ తపన ఉండాలన్నమాట. సో అలాంటి సాధనలు అవన్నీ కూడా చెయ్యాలి భావనతో పాటుగా. భావిస్తే ఊరుకుంటే సరిపోదు, దాంతోపాటు సాధన కూడా ఉండాలి అని మీనింగ్. ఓకే, భావన గమ్య అంటే. సో మీరందరూ ఇది వినే ఉంటారు, యద్భావం తద్భవతి, అంటే మనం ఎలా భావిస్తామో అలా జరుగుతుంది అని. ఓకే, విచ్ సౌండ్స్ అ లిటిల్ కన్ఫ్యూజింగ్ కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే. ఎందుకంటే నేనేమన్నా నెగటివ్గా థింక్ చేశానా, వై ఇస్ మై లైఫ్ మేనిఫెస్టింగ్ సమ్ నెగటివ్ థింగ్స్ అని అనిపిస్తుంది. కానీ మనకి తెలుసో తెలియకో ఈ జన్మలోనో మన సంస్కారాల వల్లనో సంథింగ్ వి ఆర్ థింకింగ్ దట్ ఈస్ మేనిఫెస్టింగ్. లేదా మనం చేసుకున్న కర్మలు, వాటి నుంచి క్యారీ చేసిన ఇవి ఉంటాయి కదా బ్యాగేజ్, వాటి నుండి వస్తోంది తప్పిస్తే మనం అన్నీ ఒకప్పుడు మనం భావించిన సందర్భము, జన్మ అవన్నీ వేరు కావచ్చు. బట్ యద్భావం తద్భవతి ఈజ్ ట్రూ అనమాట. సో కొన్నిసార్లు అరే నేను ఇలా ఎందుకు అనుకున్నంటే ఎప్పుడో అనుకుని ఉంటాం, ఏదో లెవెల్లో విసుగో వచ్చినప్పుడు చేస్తున్నా దీంతో ఇది అయిపోతే బాగుండు అని ఒక నెగటివ్ థింగ్ అనుకుంటాం. అది ఇప్పటికిప్పుడే మెటీరియలైజ్ కాకపోవచ్చు, ఎప్పుడో మెటీరియలైజ్ అవ్వచ్చు. అందుకే ఎప్పుడు మాట్లాడేటప్పుడు నెగటివ్ థింగ్స్ ఎప్పుడు మాట్లాడకుండా ఉంటే సరి. ఎందుకంటే యూ నెవర్ నో, ఇప్పుడు మనం అనుకున్నాము అరే ఊరికే అనుకున్నాను నేను, ఐ డోంట్ మీన్ ఇట్ అని అంటాం. కానీ మాట అనేది లేకపోతే ఆలోచన అనేది ఇప్పుడు ఒక బాణం లాంటిది. లైక్ అంటిల్ యూ లీవ్ ఇట్, ఈ బాణం విల్లు నుండి బాణాన్ని దూరం చేసే వరకే నీ కంట్రోల్లో ఉంది. వన్స్ యూ లీవ్ ఇట్, ఇట్స్ ఆల్రెడీ ఆన్ ద వే టు గో అండ్ డూ సంథింగ్. అలాగా మనకు వచ్చిన ప్రతి ఆలోచన, గుడ్ ఆర్ బ్యాడ్, విల్ మేనిఫెస్ట్. ఆ టైమింగ్ ఏంటి, నీ బాణం అంత దూరం వెళ్ళింది, అదంతా డిఫరెంట్ క్యాల్కులేషన్స్, పర్ఫెక్ట్ క్యాల్కులేషన్స్, బట్ వీ డోంట్ అండర్స్టాండ్ అంతే. ఓకే, సో యద్భావం తద్భవతి. కొంతమంది ఇట్లా ఉంటారు మైండ్ సెట్, అమ్మో ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఏదో ప్రమాదం జరుగుతుంది అని భయపడుతూ చేస్తారు. భయపడినట్లే అవుతాయి అలాంటి వాళ్ళకి. చూస్తూ ఉంటాం మనం ఎగ్జాంపుల్స్ కొన్నిసార్లు. సో అందుకనే మనం ఎట్లా ఆలోచిస్తున్నాం దేనికన్నా సరే పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ మాటలు మాట్లాడండి అని అంటారు కదా పెద్దవాళ్ళు. ఎందుకు అని అంటే ఇట్లానే అనమాట. నువ్వు పాజిటివ్గా ఎఫర్మేషన్స్ చేసుకుంటూ ఉంటే పాజిటివిటీనే చూస్తాం మనం. నెగటివ్గా భయపడుతూ ఇది జరుగుతుందేమో అది జరుగుతుందేమో అంటే అవే జరిగి తీరుతాయి అన్నమాట. అలాగే మంచితనం తోటి మనముండి అందరిలోనూ మంచితనాన్నే చూస్తూ ఉంటే మంచే కనిపిస్తుంది. మనలో ఏదుందో మనకి బయట అదే కనిపిస్తుంది. సో ఈ మంచితనం అని అంటే నాకు గుర్తొస్తుంది ఒక ఎగ్జాంపుల్. ఏంటి అని అంటే ఆ నలుగురు మూవీలో ఇది రాజేంద్ర ప్రసాద్ ఉంటుంది ఒకటి సీన్. వాళ్ళందరూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీరందరూ చూసే ఉంటారు. సో క్విక్గా చెప్తాను. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరూ చక్కగా డబ్బులు సేవ్ చేసుకుని ఏదో గుడ్ న్యూస్ సెలబ్రేట్ చేసుకోవాలి, హోటల్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటారు. ఫ్యామిలీస్ ఆల్ ఎక్సైటెడ్, పిల్లలందరూ. అయితే గుడికి వెళ్ళి గుడి నుంచి హోటల్కి వెళ్ళాలి, సంథింగ్ ఏదో ప్లాన్ ఉంటుంది. ఆ గుడి దగ్గర ఎవరో ఒకళ్ళు వచ్చి మా పాపకి క్యాన్సర్ ఏదో అర్జెంటుగా సర్జరీ చేయాలి, నాకు డబ్బులు కావాలి అని అంటే సెకండ్ థాట్ లేకుండా రాజేంద్ర ప్రసాద్ ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తాడు. అవునా? సో ఇచ్చేస్తే వాళ్ళ పిల్లలందరూ డబ్బులాడతారు.
అదేంటి మనం వెళ్దాం అనుకున్నాం కదా, అట్లా ఇందాక దానం అని చెప్పుకున్నామే అట్లాగా మనది పోయినా పర్వాలేదు, ఇంకొకరికి మన నీడ్ కన్నా ఇంపార్టెంట్ అని అనుకుని తనకున్నది అట్లా తీసి అలా ఇచ్చేసాడు. నో సెకండ్ థాట్ అండ్ హీస్ వెరీ హ్యాపీ. పిల్లలందరూ అప్సెట్ అవుతారు, అంతా ఉంటుంది. పక్క రోజు ఏమవుతుంది, న్యూస్ పేపర్లో ఆ మదర్ ఆ డాటర్ వాళ్ళ ఫోటో వచ్చి చెప్తుంది ఇది బిగ్ స్కామ్, వీళ్ళలాగా మోసం చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, అమ్మాయి హెల్త్ అంతా బాగానే ఉంది, అట్లా వస్తే మిగతా వాళ్ళందరూ దే గెట్ వెరీ మ్యాడ్ అండ్ దే గెట్ పిస్డ్ ఆఫ్. ఇట్లా చూడు ఇలాంటివి జరుగుతాయి, నువ్వేమో డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చావని. రాజేంద్ర ప్రసాద్ ఏమంటాడంటే అమ్మయ్యా పోన్లే ఆ పాపకి అంటే నిజంగా జబ్బు ఏది లేదు, సర్జరీ ఏం చేయక్కర్లేదు, సో వెల్ అండ్ గుడ్ అని అనుకున్నాను. అలా ఎంతమంది ఉండగలం అసలు? అలా చూసే వాళ్ళకి లోకంలో అంతా మంచే కనిపిస్తుంది. మనం అలా కాదు, వీఆర్ వెరీ జడ్జ్మెంటల్, కీడే ఎక్కువ ఎంచుతూ ఉంటాం. అందుకే మనకి అలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా అది ఎందుకో గుర్తొచ్చింది అట్లాగా. సో మనము ఏ దృష్టితో లోకాన్ని చూస్తామో మనకి అన్నీ అలాగే కనిపిస్తాయి అన్నమాట. ఓకే, అది భావన అనే మీనింగ్ కోసం చెప్తున్నాను. సో ఇక ప్రపంచం పట్ల ఇట్లా దృష్టి అని చెప్పుకున్నాం కదా, మరి అమ్మవారి పట్ల మనకి మన భావన ఎలా ఉండాలి? ఓకే, సోహం భావేన పూజయేత్ అని ఒక ఇది ఉంటుంది ఫ్రేజ్. అంటే సోహం భావంతో పూజ చేయాలి, అహం బ్రహ్మస్మి అనే భావనతోటి పూజ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము పూజ చేస్తాము, అంగన్యాసం కరణ్యాసం అనే చేస్తాం. అంటే మన అంగంలో అంటే మన శరీరంలో డిఫరెంట్ అంగాలలో లైక్ మన చేతి వేళ్లలో, చేతులతోటి మనం పూజ చేస్తున్నాము, ఆ చేతి వేళ్లలో న్యాసం చేసుకుంటాం. అంటే మంత్రపూరితంగా మనం ఎవరినైతే ఉపాసిస్తున్నామో వాళ్ళని మనలో ఆవాహన చేసుకున్నట్లు అనమాట. నరుద్రో రుద్రమచ్చేయేత్ అన్నట్లుగా నువ్వు ఆ భగవత్ స్వరూపం కాకపోతే ఆ భగవంతుడిని అర్చించే అర్హత నీకు లేదు అని అంటారు. దట్స్ హౌ దిస్ న్యాసం వర్క్స్ అనమాట. సో అలాగా అమ్మవారి అర్చన చేసేటప్పుడు మనం అమ్మవారే, నేను ఆ పరతత్వం నాలో ఉంది. అండ్ మీకు చెప్పాను ఆవాహన మంత్రం కూడా అంటే ఏదో ఎక్కడి నుంచో ఆవాహన చేస్తున్నట్లు చెప్పరు అమ్మవారిని. మన హృదయంలోనే మనలో ఉన్న అమ్మవారినే బయటకు తీసుకుని వచ్చి యంత్రమో విగ్రహమో లేకపోతే ఎక్కడో అక్కడ ప్రతిష్ఠ చేసి పూజ అంతా చేసి మళ్ళీ తిరిగి అమ్మవారిని మనలోకి పీల్చుకుంటాం. అంటే ఏంటి, మనలోనే అమ్ముంది. ఆ సోహం భావేన అంటే అదనమాట. ఆ విషయం తెలుసుకొని నాలోనే ఉన్న శక్తిని అమ్మవారిని నేను ఇక్కడ ఆవాహన చేసి, ఎందుకంటే మనం బాహ్యంగా పూజ చేస్తున్నాం కనుక అంతర్యాగం చేసే వాళ్ళకి ఆ తంతు కూడా అక్కర్లేదు. మనం ఇంకా బాహ్య పూజ, మనకి పూజ అంటే ఒక విగ్రహానికో యంత్రానికో ఏదో చెయ్యాలి అని అనుకున్నాం కనుక మనకు బాహ్య పూజ ఇంపార్టెంట్ కనుక స్టిల్ మనలోనే ఉన్న అమ్మవారిని బయటకు తీసుకొని వస్తున్నాం. ఓకే, సో అలాగా న్యాసం చేసుకుంటాం. ఆ సోహం భావైన పూజ. ఎప్పుడైనా సరే మనం పూజ చేస్తున్నామనంటే మనలో ఆ భగవత్ స్వరూపం ఉంది కనుకే మనం పూజ చేస్తున్నాము అని అనుకోవాలి. అసలు ఈ భావనతో అమ్మవారిని ఎలా పూజించాలి, శ్రీచక్రాన్ని మనలోనే ఎలా భావించాలి, అల్టిమేట్లీ దట్స్ వేర్ వీ హ్యావ్ టు రీచ్. అది తెలుసుకోవాలి. అదంతా చాలా విశదంగా చెప్పబడింది ఎందులో అంటే భావనోపనిషత్. ఏకంగా ఒక ఉపనిషత్ మొత్తం భావనతో ఎట్లా నువ్వు శ్రీచక్రాన్ని మనలోనే భావన చేసుకొని పూజించవచ్చు అనే దాని గురించి చెప్తుంది. దాన్నే శ్రీచక్రోపనిషత్ అని కూడా అంటారనమాట. సో భావనతో పూజ చేయాలి అని అనుకున్నాం. భావన అన్నారు కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్లు ఊహించేసుకోవటము, ఇష్టం వచ్చినట్లుగా భావించటము చేస్తే ఏమవుతుంది, కొత్త కొత్త మతాలు కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు. ఓకే, సో భావన అన్నారు కదా అని చెప్పేసి వీ డోంట్ హ్యావ్ ద లిబర్టీ ఎలా పడితే అలా భావించుకునేదానికి. మనం ఏం చేయాలంటే శాస్త్రంలో చెప్పిన విధంగా భావించాలి. ఇందాక చెప్పాను కదా, ధ్యాన శ్లోకంలో మనకి ఒకలా చెప్పారు అని అంటే ఆ మూర్తిని ఆ విధంగా భావించి ఆ తత్వంతో అర్థం చేసుకొని ఆ శక్తిగా భావించి, సో అట్లా అనమాట శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా భావన చేయాలి. దానికోసం మనకి హెల్ప్ అయ్యేవే ఈ ధ్యాన శ్లోకాలు, ఈ సహస్రనామాలు, ఇవన్నీ అనమాట. అయితే ఇప్పుడు ఈ శాస్త్రాలు చెప్పిన విధంగా మనం ఉపాసన చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక అనుభూతి వస్తుంది మనకి. ఆ అనుభూతిని తిరిగి మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉండటానికి మనం చేస్తూ స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉండటాన్ని భావన అంటారు. అసలు మనకి అర్థం కాకపోతే ఏమని పూజ చేయాలి అది కూడా మనకి తెలియదు, వస్తుంది ఎప్పుడో మనకి ఒక అనుభూతి వస్తుంది. అంటే నువ్వు పూజ చేసేటప్పుడు ఒక
ఆనందంతో ఓవర్ఫ్లో అయిపోతాం, లేకపోతే కళ్ళు చెమర్చేస్తాయి. అక్కడ అమ్మవారు ఉన్నట్టుగానే మనకి అనిపిస్తుంది. అదొక తృప్తిగా చాలా బాగా అనిపిస్తుంది. అట్లాంటి భావనని మళ్ళీ మళ్ళీ వెతుక్కుంటూ మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం. అలా భావన అనేదాన్ని మనం పెంచుకుంటూ పోతుంటాం. అయితే ఇట్లా భావనకి తోడ్పడేవి ఉపాసన అన్నమాట. ఓకే, లైక్ ఐ సెడ్, అమ్మ మనలోనే ఉంది, కాకపోతే మనం ఉపాసన మార్గంలో ఉన్నాము, ఇంకా బాహ్య ఉపాసన చేస్తున్నాము కనుక ఇలా 5 విధాల ఉపాసన మార్గాలు చెప్తున్నారు, దాంట్లో ఎట్లా భావించాలని. సో న్యాసము, జపము, హోమము, అర్చన, అభిషేకం, ఈ 5 చెప్పారు. న్యాసం ఇప్పుడే చెప్పుకున్నాం మనం డీటెయిల్డ్గా. ఓకే, తర్వాత ఈ జపం. జపం ఏంటి? దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రహ్మణాధీనం బ్రహ్మణో మమ దేవత. ఇది ఏం చెప్తోంది అనంటే మంత్రాధీనం తు దైవతం, దేవత మంత్రానికి అధీనమై ఉంటాడు. అంటే మనం ఆ మంత్ర జపం చేస్తున్నంతసేపు మనకి లోబడి కట్టుబడి ఉంటారనమాట ఆ మంత్రానికి. అది మంత్రం వాల్యూ ఏంటి అని అంటే, మన లలితా సహస్రనామాల్లో ఆల్రెడీ ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాము? శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కచ్చితో భాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూట త్రయ కళేబర. ఈ అమ్మ కళేబరం అంటే ఏంటి అని అంటే, సాకారంగా ఇంత వర్ణించుకున్నాము, ఆభరణాలు ఇవన్నీ చెప్పుకున్నాం, కానీ అసలు అమ్మ సాకార రూపం అంటే మొత్తం మంత్రమయం. ఇది వాగ్భవ కూటము, ఇది మన్మథ కూటం, మధ్యకూటము, ఇది శక్తి కూటం. అలాగా అమ్మ కళేబరం మొత్తం మూల మంత్రాత్మకం అన్నమాట, మంత్ర స్వరూపం అమ్మ అనంటే. సో జపం చేస్తున్నప్పుడు ఆ భావనతో చేయాలి. ఏంటి అంటే, నేను ఇప్పుడు ఈ జపం చేస్తున్నాను, ఆ జపం అని అంటే ఏంటంటే నేను అమ్మ ఇప్పుడు ఈ సెక్షన్ చెప్తున్నాను అంటే ఇది వాగ్భవ కూటానికి సంబంధించింది, ఇది మధ్యకూటము, ఇది శక్తి కూటము, అలాగా అమ్మనే భావిస్తూ ఆ మంత్ర స్వరూపంలో చేయటం, అది జపం అన్నమాట. తర్వాత హోమం చేస్తాం. హోమం చేస్తున్నాము అని అంటే ఏదో ఇక్కడ అగ్నిలో ఏంటో వేస్తున్నాము, ఇక్కడ చదివితే ఏమవుతుంది అలా స్టార్ట్ చేయం మనం. అంటే ఏదో భక్తి ఉంది, మనకి రెస్పెక్ట్ ఉంది, బట్ డీటెయిల్ తెలియదు. ఇప్పుడు అగ్నిదేవుడిని హవ్యవాహనుడు అని అంటాం కదా. హవ్యం అంటే హవిస్సుగా మనం ఏది ఇచ్చినా హీఈస్ ద మీడియం టు క్యారీ ఇట్ టు ఏ దేవతనైతే మనం ఉద్దేశించి చేస్తున్నామో ఆ దేవతకి మనం ఇక్కడ హవిస్సులో వేసిన ఈ హోమంలో వేసిన హవిస్సుని తీసుకుని వెళ్ళి అందించేది అగ్నిదేవుడు కనుక హవ్యవాహనుడు అని అంటారు. అయితే మనము అప్పుడు ఏం చేస్తాము అని అంటే, మనం ఇక్కడ వేస్తుంటే ఏదో అగ్నిలో ఇక్కడే కాలి ఇక్కడే బూడిదైపోతుంది అని అనుకోకూడదు మనం. ఓకే, ఫిజికల్ గా థింగ్స్ మన కళ్ళ ముందు నుంచి మాయమైపోయేటో వెళ్ళిపోయి కాదు, తద్వారా అదే అంతా లైక్ ఒక బైనరీ కోడ్. అట్లాగే ఇప్పుడు అక్షతలు వేస్తాము అట్లా అంటే థింక్ అబౌట్ ఇట్, లైక్ ఖండించేయకుండా డైరెక్ట్ గా కంప్యూటర్ ప్రోగ్రామింగ్, యూ టైప్ ఇన్ వాట్ ఎవర్, మన ఇష్టం వచ్చిన లాంగ్వేజెస్ లో టైప్ చేస్తున్నాం ఇవాళ. బిహైండ్ ద సీన్స్ అంతా బైనరీ 1 0 అంతే సేవ్ చేసుకుంటోంది, బట్ మళ్ళీ ఇట్ ట్రాన్స్లేట్స్ ద సేమ్ బైనరీ కోడ్ ఇంటూ సంథింగ్ ఆన్ ఎ డిఫరెంట్ మెషిన్. ఎట్లా అవుతుంది అది అని అంటే, దైవశక్తిని ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీన్నే మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు అలా అన్నమాట. సో మనం ఏది ఆఫర్ చేసినా అది వెళ్ళి తీరుతుంది అనే భావనతో చేయాలి. ఈ భావనతోటి ఇదేదో తీసుకుని వెళ్ళి చక్కగా అమ్మవారికి చివరిలో హోమానికి చివరికి వచ్చేటప్పటికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చీర పడంగా మొత్తం వేసేస్తారు అగ్నికి. అది అంటే ఏమైంది అని అనుకుంటే కాలి బూడిదైపోయింది అని అనుకుంటామా? లేదు, ఈ ద్వారా అమ్మవారికి వస్త్రము అన్ని అందాయి అనే భావన. అగైన్ భావన, కంటికి కనిపించేదే నిజం కాదు, దాని వెనకాతల శాస్త్రం ఏం జరుగుతుందని చెప్పింది అనేది మనం గుర్తుంచుకొని స్మరించుకొని ఉండటమే భావన అన్నమాట. తర్వాత అర్చన. అర్చన అంటే తెలుసు, మనం ఆవాహన చేస్తాము, స్వాగతం అంటాము, సింహాసనం ఇస్తాము, పాద్యం ఇస్తాము, అర్ఘ్యం ఇస్తాము, నైవేద్యం ఇస్తాము, నీరాజనం ఇస్తాము, ఇవన్నీ ఇస్తూ ఉంటాం. ఓకే, అర్చన అంటే అట్లా బాహ్య పూజ అన్నమాట. ఈ పూజ ఇవన్నీ చేస్తున్నప్పుడు భావన ఎలా ఉండాలి? ఏదో విగ్రహానికి ఇట్లా చూపించి ఇక్కడ వదిలేస్తున్నాము అని కాదు.
చాలా బాగా చెప్తారు చాగంటి గారు అయితే. అసలు ఎలా అంటే నువ్వు అడుగడుగున ఊహించుకోవాలట. ఇప్పుడు అర్ఘ్యం అన్న సింహాసనం అన్నావు, మన భావదారిద్ర్యం ఎందుకు అక్కడ మనకి చక్క నవరత్న ఖచ్చిత సింహాసనాలు మెత్తటి పరుపులేస్తున్నట్లుగా ఊహించుకొని దానిలోకి అమ్మని ఆహ్వానించి అమ్మని మెల్లగా అలా కూర్చోబెట్టినట్లు కూర్చుంటే ఇక్కడ ఇదైంది, అమ్మకి ఇది అడ్డు రావట్లేదు కదా అని పక్కకి జరపటము, అమ్మ కూర్చున్నట్లు భావించటము. అర్ఘ్యం అంటే ఆ చేతిలో వేస్తే అలాగా ఇలా గోరింటాకు పెట్టుకొని చేతులు ఇన్ని గాజులతోటి కలకల్లాడిపోతూ ఉన్న అమ్మ చెయ్యి ముందుకొచ్చినట్లుగా నువ్వు అలా నిజంగా అంత భావనతో చేస్తుంటే అసలు పూజ సాగుతుందా? అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అంటే అని ఫటాఫట్ కానిచ్చేస్తాం. భావన మిస్ అవుతోంది. ఆ భావనే ఉంటే గనక పాదాలు పాద్యం సమర్పయామి అంటే ఇట్లా అని ఇట్లా వదిలేము. అక్కడ అమ్మ పాదాలని ఇలా మనం కడుగుతున్నాం, పారాని రాసుకున్న పాదాలు. ఇంకా ఊహించుకుంటే మనం శుక్లవర్ణము ఎరుపు వర్ణంలో తెలుపు ఎరుపు వర్ణాలతోటి ఉన్న ఆ శివపార్వతుల పాదాలు అక్కడ ఉన్నాయి అని ఊహించుకుంటూ ఆ పాదాలు వాటి పారాణి దానికి ఉన్న గెజ్జలు అన్నిటినీ అలా ఊహించుకుంటూ ఎంత శుతిమెత్తగా ఉన్నాయో పాదాలు ముట్టుకుంటే అట్లా భావిస్తున్నాం అనుకో, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ లెవెలే వేరు. ఆ భావన లోపిస్తుంది మనకు, అంతే. భావించిన వాళ్ళకి భావించినంత అని అంటారు కదా, అలాగనమాట ఇది. సో మనం అలా హరీడ్గా ఏదో ఒక చేసేస్తున్నాము, వన్ చెక్ ఆఫ్ దిస్ ఇది అని కాకుండా ఎప్పుడైనా ప్రతిరోజు మనకు అంత టైం, మూడ్, కామ్నెస్ కూడా ఉండకపోవచ్చు. ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైనా చేస్తే కొద్దిగా స్లో డౌన్ అయ్యి అలా చేస్తూ ఉంటే, ఇలా ఊహించుకుంటూ ఉంటే భావన స్థిరపడి ఎప్పటికైనా అలవాటు అవుతుంది మనకి. అభిషేకం కూడా అంతే. అభిషేకం చేస్తే ఏమనుకోవాలి మనం, అసలు అబ్బా ఈ బ్రహ్మాండం అంతటినీ సృష్టించి దాని నిండా నిండి ఉన్న పరమాత్మని తీసుకుని వచ్చేసి మనం ఇక్కడ ఒక చిన్న విగ్రహంలోనో శ్రీచక్రంలోనో లేకపోతే చిన్న యంత్రంలోనో పెట్టేసి దానికి మనం అభిషేకం చేసేస్తున్నాము అంటే, అంత బ్రహ్మాండం అంతా నిండి ఉన్న పరమాత్మకి మనం ఇక్కడ అభిషేకం చేయగలుగుతున్నామంటే ఎంత భాగ్యం ఈ రూపంలో అని అనుకుంటూ అలా చేయటం అనమాట. సో బేసిక్గా ఉపాసన ఏ విధంగా చేసినా కూడా భావన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక 5 to 10 minutes ఇవాళ ఓకే, ఈ నామం కంప్లీట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం జపం చేస్తున్నాం. జపం చేసేటప్పుడు కూడా మళ్ళీ భావనలలో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్తున్నాను. వాట్ ఎవర్ అప్లైస్. మనం ఇన్ని వింటాం, అన్నీ గుర్తుండవు, బట్ ప్రయత్నం చేద్దాం తెలుసుకోవడానికి. శబ్ద భావన, అర్థ భావన అని ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి శబ్దాన్ని అంటే ఉచ్చారణ చేసినప్పుడే ఒక ప్రకంపనలు కలుగుతాయి. అది ఆ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, రేడియో ఫ్రీక్వెన్సీస్, దోస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ. నేను ఒక ఆడియో మెసేజ్ పెడుతుంటే అది టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేస్తోంది. అదంతా ఏదో టెక్నాలజీ అది అనుకుంటే అదంతా నేచర్లో ఉంది, అమ్మ సృష్టించిన దాంట్లోనే ఉందన్నమాట. సో ప్రతి వాక్కు, ప్రతి శబ్దానికి తరంగాలు, శబ్ద తరంగాలు అనేవి ఉన్నాయి. దట్ ఈస్ ద రేడియో ఫ్రీక్వెన్సీస్. సో ఆ శబ్దం, ఆ ఉచ్చారణలో కూడా ఒక శక్తి ఉంది అనేది మనం భావన పెట్టుకోవాలి. అందుకే ఏం చెప్తాం, ఇప్పుడు మనం పారాయణ చేస్తున్నాము, ప్రతి అక్షరానికి మనకి మీనింగ్ తెలియకపోవచ్చు, తెలిసినప్పటికీ స్పృహ రాకపోవచ్చు. ఏమంటారంటే నీకు అర్థం తెలియకపోయినా ముందు చదువుతూ ఉండు. ఆ శబ్ద ప్రకంపనల వల్ల ఇందాక చెప్పుకున్నాం కదా, అగ్నిని ముట్టుకున్నా సరే కాల్స్తుంది. మన ఇంటెన్షన్ అది కాలాలి అని పట్టుకోకపోవచ్చు, యాక్సిడెంటల్ గా టచ్ అయినా కూడా. అలాగే ఈ శబ్ద ప్రకంపనల వల్ల వచ్చే ఏదైతే బెనిఫిట్ ఉందో అది వచ్చి తీరిపోతుంది మనకి. సో ఆ భావన పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ శబ్దాలు ఏవో అలాటప్ప కాదు, వీటి వల్ల ఒక ఇది ఉంది మనకి, దాని వల్ల కూడా నాకు ఒక శక్తి వస్తుంది అనే భావనతోటి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అర్థ భావన అన్నారు. అర్థం అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఈ లలిత సహస్రనామాలో అలా స్తోత్రాలు ఏమైనా ఉంటే వాటికి పదాలు ఉన్నాయి కనుక వాటికి అర్థాలు గ్రహించగలుగుతాం. బీజాక్షరాలు ఉంటాయి మంత్రాల్లో. ఆ మంత్రానికి మరి అర్థం ఏంటి? ఆ బీజాక్షరాలకి అర్థాలు ఎలా ఉంటాయి? వాటికి ఏం అర్థం లేదు, సమ్ ర్యాండమ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. అంటే ఇన్ని కోట్ల మంత్రాలు ఎందుకు ఉంటాయి? ఒక్కొక్క మంత్రం తోటి మేనిఫెస్ట్ అయ్యే దేవతా స్వరూపం మారిపోతూ ఉంటుంది. ఒక్క అమ్మవారి విద్యలోనే, శ్రీ విద్యలోనే ఎన్ని రకాల మంత్రాలనే ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫామ్, ఒక్కొక్క శక్తి ఫామ్ అవుతుంటుంది.
ఈ ఆటమ్స్ అవన్నీ మనం ఈ కెమిస్ట్రీ చేస్తూ ఉంటాం కదా, ఈ ఈ మాలిక్యూల్స్ అవి మనం ఫార్మేషన్ మారిపోతూ ఉంటుంది. ఏంటి చిన్న చిన్న ఈక్వేషన్ లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తీసుకుని వెళ్ళటం వల్ల, లేకపోతే పొటెన్సీస్ మార్చడం వల్ల అన్ని మారిపోతుంటాయి. సిమిలర్లీ మంత్రానికి కూడా అంతే అనమాట. ఈం అంటే లక్ష్మీ బీజం, ఐం అంటే వాగ్భవ బీజం, క్లీం మన్మథ బీజం, హ్రీం అంటే శక్తి బీజం, గం అంటే గణపతి బీజం, లం అంటే పృథ్వీ బీజం, మనం పంచపూజల్లో కూడా చెప్పుకుంటాం, హం ఆకాశ బీజం, యం వాయు బీజం, రం అగ్ని బీజం, వం అమృత బీజం. ఓకే, అలా మనం చేస్తా అంటే అలా బీజం ఒకటి మనం చెప్పుకుంటున్నాము, ఒక బీజాక్షరము అని అంటే దానికి అర్థం ఉంది అనేది భావనతో చేయాలి. ప్రతిదానికి మనకి అర్థం తెలియకపోవచ్చు, గుర్తుండకపోవచ్చు, బట్ అర్థం ఉంది ఈ బీజాక్షరాలకి, దే హ్యావ్ ఏ గ్రేట్ మీనింగ్ బిహైండ్ ఇట్ అనేది ఆ భావనతోటి తెలుసుకోవాలి. తెలుసుకుంటూ గురువు ద్వారా ఆ బీజాక్షరాలకి ఉండే మీనింగ్ ఏంటి మనకి ఇవ్వబడిన మంత్రానికి తెలుసుకుంటూ ఉంటే ఆ భావన కూడా జత చేరితే ఇంకా జల్దీ మన సాధన సిద్ధిస్తుంది అనమాట. ఇట్లా ఈ అర్థభావాన్ని ఇంకొక 3 types గా చెప్పారు. ఏంటంటే బ్రాహ్మీ మాహేశ్వరి చైవ తథైవాక్షర భామ తిస్రస్తు భావనా బ్రాహ్మీ మాహేశ్వరి చైవ తథైవాక్షర భావన తిస్రస్తు భావనా రుద్ర వర్తంతే సతతం ద్విజాహ. అంత అందంగా రాసుకున్నాను నేను ఇక్కడ. 3 భావనలు చెప్తున్నారు. ఏంటి అంటే బ్రాహ్మీ భావన, మాహేశ్వరి భావన, తర్వాత అక్షర భావన. 3 భావనలు ఉంటాయట. ఈ బ్రాహ్మీ భావన ఏంటి అనంటే పూజ కానీ జపం కానీ చేసేటప్పుడు అమ్మవారి ఈ దివ్యమంగళ స్వరూపం విగ్రహం ఏదైతే వర్ణన మనం ధ్యాన శ్లోకాల్లో చెప్పుకున్నామో అలాగా భావన చేస్తూ చేసేదాన్ని బ్రాహ్మీ భావన అంటారు. మాహేశ్వరి భావన అంటే ఈ రూపం ద్వారా, ఈ మంత్రం ద్వారా వ్యక్తమయ్యే తత్వం ఏదైతే ఉందో, అంటే కొంచెం ఇంకా డీప్ గా వెళ్ళి ఆ వర్ణింపబడే దేవతా తత్వం ఏంటి అనే ఇది తెలుసుకుంటూ చేస్తే అది మాహేశ్వరి భావన అన్నమాట. అంటే ఇది వ్యక్తం, తత్వం అనేది వ్యక్తం కాదు కదా, రూపంగా సాకారంగా ఉండేవి వ్యక్తాలు, బట్ ఈ తత్వం అనేది ద ఇన్నేట్ నేచర్ అది అవ్యక్తం అన్నమాట. సో ఇది అవ్యక్తం చిత్కళ రూపం అన్నమాట. సో సర్వవ్యాపకమైన పరమేశ్వర తత్వాన్ని దర్శించటం అంటే పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు అని ఆ దర్శనంతో ఆ తత్వాన్ని అర్థం చేసుకుని చేయటం మాహేశ్వరి భావన. అక్షర భావన అంటే ఈ అర్థ తాత్పర్యాలు ఇవన్నీ తెలుసుకుంటూ, అంటే అక్షరానికి ఉండే మీనింగ్ ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ అక్షరాల మీనింగ్ ఏంటి, కాంబినేషన్స్ వల్ల వచ్చేది ఏంటి, దాని తాత్పర్యం ఏంటి, అవన్నీ అర్థం చేసుకుని తద్గుణంగా మనము భావన చేసుకోవటం అక్షర భావన అవుతుందన్నమాట. కుండలిని గురించి మనం ఇన్ని నామాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ కుండలిని శక్తి అనేది మన కంటికి కనిపించేది కాదు. ఓకే, అది మనం ఫీల్ అయ్యేది కాదు. ఏదో పాకుతోంది, పోనీ లేచింది, పడగ విప్పింది, పాకుతోంది, ఇదంతా మనం ఫీల్ అయ్యేది కూడా కాదు. కాకపోతే మనము ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఏంటి, కుండలిని యోగ సాధన చేస్తుంటే లేదా ఈ నామాలు చదువుకుంటూ ఉంటే కూడా అప్రయత్నంగానే, అంటే మన ప్రయత్నం లేకుండా అమ్మ అనుగ్రహం వల్ల కుండలిని జాగరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ లైక్ ఐ సెడ్, మనకి నేర్చుకోవాలి ఈ కుండలిని సాధన అనేది అని అంటే ఒక గురువుని అమ్మవారే పంపిస్తుంది మనకి. లేదు అంతవరకు విశ్వాసం మనకి ఎలా ఉండాలి, నమ్మకం శాస్త్రవాక్యం పట్ల ఏంటి అంటే ఈ నామాలు చదువుతూ ఉంటే చాలు, దట్ అవేకనింగ్ విల్ హ్యాపెన్ విత్ ఇన్ అస్ అని. ఓకే, సో అది కూడా మనం ఇప్పుడు ఇంత తెలుసుకున్నాం కుండలిని గురించి ఎలా ఉంటుంది ఏంటి అని. ఆ భావన స్థిరపరచుకోవాలి, మనలో ఆ కుండలిని శక్తి ఇలా ఉంది, దాన్ని నేను ఇలా ఒక్కొక్క చక్రాన్ని భేదిస్తున్నట్లు భావిస్తూ చివరికి సహస్రారం దగ్గర అమ్మవారు అయ్యవారు ఇక్కడ కలుస్తున్నారు, అప్పుడు నా మీద ఇలా అమృతం వర్షిస్తోంది, ఇవన్నీ భావించడానికి మనకి లోటేంటి, అర్థమైన వాటిని మనం స్ఫురణలోకి పదే పదే తెచ్చుకోవటమే భావన అన్నమాట. సో కుండలిని శక్తిని ఆ విధంగా భావించగలుగుతాం. ఇంకొక 3 types ఆఫ్ భావనలు చెప్పారు. అది ఏంటంటే సకల భావన, సకల నిష్కళ భావన, తర్వాత నిష్కళ భావన. 3 రకాలు. ఈ సకల భావన అనేది బహిరంగంలో ఉంటుంది, స్థూలానికి సంబంధించినది, విగ్రహం ద్వారా మనం ఉపాసన చేస్తాము.
తర్వాత ఇది ఈ సకల భావన వల్ల ఏంటి అంటే సకలమునందు అంటే ఈ చరాచర సృష్టి మొత్తం నిండా విశ్వమంతా అమ్మవారిని చూడటం అనేది మనం చేసేది భావన, అది సకల భావన. నెక్స్ట్ది సకల నిష్కళ భావన. ఇది ఆంతరంగికంగా చేసేది అనమాట. మనం సూక్ష్మం, ఓకే, స్థూలం అంటే బయట కనిపించేది, అంతరంగంగా చేసేది సూక్ష్మం. ఈ సూక్ష్మంగా చేసేది ఏంటి? మంత్ర ఉచ్చారణ ఎప్పుడు పైకి గట్టిగా చేయరు. సో మంత్రం ఎప్పుడు మనసులో ఉచ్చారణ చేస్తూ ఉంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ నేను అని మనం అనుకునే ఆ ఆత్మస్వరూపం ఈజ్ నో డిఫరెంట్ దాని పరమాత్మ అని తెలుసుకొని భావన చేయటం, అది ఈ సకల నిష్కళ భావన అన్నమాట. తర్వాత నిష్కళ భావన ఇస్ ద థర్డ్ వన్. అది ఏంటి అంటే ఈ రెండిటికి ఆధారమైనది బట్ అతీతమైనది అన్నమాట. ఈ రెండే బేస్డ్ ఆఫ్ దట్ నిష్కళ, కానీ రెండిటికి అతీతంగా ఉంటుందన్నమాట, బియాండ్ దిస్ అన్నమాట. సో ఇదేంటి? తత్వం, పరమేశ్వర తత్వం. ఈ సకల అంటే ఏం చెప్పుకున్నాము? స్థూలము, విగ్రహము. ఈ సకల నిష్కళ భావం అంటే ఏంటంటే మంత్రము, సూక్ష్మము. ఈ నిష్కళ భావం ఏంటి అని అంటే ఇది కారణం అన్నమాట. ఈ రెండిటికి కూడా కారణమైనది. అందుకే మనం ఈ తత్వాచమనం చేసేటప్పుడు కూడా సూక్ష్మదేహము, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణ దేహము అట్లా చేసుకుంటాం కదా, అలాగనమాట. సో ఈ నిష్కళ అనేది ఈ కారణం, ఈ రెండిటికి ఆధారము, స్థూలానికి సూక్ష్మానికి కూడా అమ్మవారి తత్వం అన్నమాట. అది తత్వం అంటే ఏంటి? మనకు చివరికి తెలియాల్సింది ఈ విశ్వంలో ఉన్నదే, విశ్వం అంతటా ఉన్నదే నాలో కూడా ఉంది అని తెలుసుకుంటాం. అక్కడితో ఆగిపోకూడదు. ఏం చెప్పుకున్నాము? కారణము అతీతము అని చెప్పుకున్నాం. అంటే ఈ విశ్వం అంతటా ఉంది, నాలో కూడా ఉంది, కానీ ఈ విశ్వానికి అతీతంగా కూడా ఉన్నది అమ్మవారు. ఓకే, బికాస్ షీ క్రియేటెడ్ ఇట్. అమ్మకి దీనికి అతీతంగా ఉంది అమ్మవారు. కాకపోతే అమ్మ లేకపోతే నడవదు కనుక మొత్తం విశ్వమంతా వ్యాపించి చూసుకుంటోంది అన్నిట్లో, మనలో కూడా ఉండి మనల్ని జీవింప చేస్తోంది. బట్ అతీతంగా ఉంటుందన్నమాట పరమాత్మ తత్వం అనేది. సో అలాగా ఇన్ని రకాల భావనలు చెప్పారు కదా. సో భావన మాత్ర సంతుష్టాయే నమః అని అమ్మవారికి ఒక నామం ఉంది. ఆ భావన మాత్ర సంతుష్ట. మనము ఘోరాతి ఘోరమైన తపస్సులు చేయలేము, యజ్ఞయాగాదులు అసలు ఆ రోజులే పోయాయి. పట్టుమని ఒక 108 సార్లు కూడా జపాన్ని మనం వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ చేయలేము. సో వెరీ అల్పం, మన సాధన అనేది చాలా చాలా అల్పం అయిపోతుంది అనమాట. సో మనం భావనని గట్టిపరుచుకునే ప్రయత్నం చేస్తే అమ్మవారు ఎంత కరుణ అంటే ఆ భావన చేత మాత్రం సంతోషించేస్తుంది. మనం ఇది ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుంటాను, సో మళ్ళీ చెప్పను. కానీ ఒక భావనతోటి మనము ఏదో పెద్ద పుణ్యకార్యం చేసినట్లుగా మనసారా భావించినా కూడా చేసిన దాని ఫలితం ఇచ్చేస్తుంది మనకి. సో అలా భావనతోటి సంతుష్టురాలు అవుతుందన్నమాట అమ్మవారు. సో భావన చేసేటప్పుడు అమ్మవారిని పూజ చేస్తున్నాం ఒక భావనతో అన్నప్పుడు చక్కగా భావదారిద్ర్యం అనేది లేకుండా, ఎందుకంటే ఇట్స్ అన్లిమిటెడ్. భావనలో మనం ఎక్కడికైనా వెళ్ళగలం, ఏ పువ్వులైనా తేగలం, అమ్మకి ఏ రంగు చీరైనా కట్టగలం. రోజు వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అనేకుండా చక్క భావనలో ఇవాళ అమ్మవారికి ఈ కలర్ చీర కట్టినట్లుగా భావించుకుంటున్నాను అని అనుకుంటే ఎవరు ఆపారు? ఈ కలరు, ఈ బార్డరు అలానే అక్కడే ఉండిపోయి మళ్ళీ దాంట్లో డీటెయిల్లోకి వెళ్ళిపోకుండా చక్క భావనలో అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవటం మన అందరము ప్రయత్నం మీద అలవర్చుకునే ఇది ఒక సాధన అన్నమాట. భావన గమ్య అని అన్నప్పుడు భావన చేత అమ్మని పొందగలము అనే నమ్మకం పెట్టుకుని, ఆ భావన అంటే మన ఇష్టం వచ్చినట్లు చేయకుండా శాస్త్రంలో చెప్పబడిన విధాలుగా, ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్గా ఈ విధంగా భావన చేస్తూ అమ్మని ఎప్పటికైనా మనం పొందగలుగుతాం. ఇక్కడ ఆపుతాను. శ్రీమాత్రే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. క్విక్ క్వశ్చన్ అండి.